ఈ పూట వర్తమానం కొరకు నేను కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడిన మాట, కొందరు లేవీయులను ఎందుకు విడిచిపెడుతున్నారు, ఎందుకు వదిలేస్తున్నారు? లేవీయులు అనగా పాస్టర్స్, దైవజనులు. కొంతమంది దైవజనుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు కొంతమంది, అందరూ అంటే క్రైస్తవ సభ్య సమాజం ఒప్పుకోదని చెప్పి కొంతమంది అన్నారు. కాబట్టి కొందరు లేవీయులని ఎందుకు వదిలేస్తూ ఉన్నారు? వాట్ ఈజ్ ద రీజన్? ఏంటి రీజన్? ఎందుకు పలానా పాస్టర్ గారిని వదిలేశారు? ఎందుకు పలానా దైవజనులు వదిలేస్తున్నారు? రీజన్ ఏంటి? ఒకసారి ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం సంఘంతో రాత్రి ఇలా సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 19వ వచనాన్ని చదవగా విందాం. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువ కూడదు సుమి. లేవీయులను విడువకూడదు సుమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా వైపు చూడండి ప్రియ దైవజనమా, నీవు నీ దేశంలో ఉన్నన్ని రోజులు, నువ్వు ఈ లోకములో బతికిన రోజు, నువ్వు 50 సంవత్సరాలు బతికితే 50, 60 బతికితే 60, 70 బతికితే 70, 90 బతికితే 90, 100 బతికితే 100, నువ్వు బతికిన దినాలన్నీ కూడా లేవీయులను విడవకూడదు సుమి. పాస్టర్లు మనం ఏం చేయకూడదంట? దైవజనులు ఏం చేయకూడదంట? విడిచిపెట్టకూడదు. మన కంఠంలో ఊపిరి ఉండగా దైవజనుల్ని వదిలే ప్రశస్తే లేదు. నేటి తరంలో కొన్ని వేల వాక్యాలు యూట్యూబ్ ఓపెన్ చేయగానే కొన్ని వేల ప్రసంగాలు వచ్చేస్తున్నాయి. ఇంటి దగ్గర సోఫా మీద పడుకొని కాఫీ దాక్కుంటూ చూసే ఫెసిలిటీ ఉంది నేటి తరంలో. నేటి తరంలో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క పాస్టర్ గారిని ఫాలో అయ్యే భక్తులు ఉన్నారు ప్రపంచంలో. జయరాజు గారిని ఒక విషయంలో భక్తులు ఫాలో అవుతారు, ఇంకో విషయంలో ఇంకో పాస్టర్ని ఫాలో అవుతారు, ఇంకో విషయంలో ఇంకో పాస్టర్ని ఫాలో అవుతారు. ఇది నేటి తరం, ఇది కామన్. నేటి తరములో వేల ప్రసంగాలు వినే వెసులుబాటు కలగజేశారు చాలామంది దైవజనులు. ప్రపంచవ్యాప్తంగా వాడబడే చిన్న చితక వాళ్ళకు కూడా యూట్యూబ్ ఉంటుంది. ఈ పూట ఏ చిన్నదని యూట్యూబ్ తీసేసాం, యూట్యూబ్లో పెట్టేయడం. యూట్యూబ్లో ప్రసంగాలు కొదువ లేదు, పోలేడన్ని ప్రసంగాలు. నువ్వు కాలు మీద కాలేసుకొని చూడొచ్చు, నువ్వు తింటా చూడొచ్చు, వినొచ్చు, నువ్వు వంట వండుతా వినొచ్చు, నువ్వు ఇల్లు ఉడుస్తా వినొచ్చు, ఇంకా వగైరా వగైరా. నీకు ఓపుకుంటే రోజుకొచ్చి ఎన్ని ప్రసంగాలు వినొచ్చు. అలాంటి వెసులుబాటు తయారు చేసింది క్రైస్తవ సమాజం, దైవజనులందరూ కూడా. ఇంకొక సబ్జెక్ట్ చెప్పాను, నేటి తరంలో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క పాస్టర్ గారిని ఫాలో అయిపోతూ ఉంటాడు. ఇటువంటి ఈ తరములో ఒకే ఒక్క దైవజనుడిని ఫాలో అయ్యే దాఖలాలు ఉన్నాయంటారా? ఒక్క దైవజనుడిని ఫాలో అవ్వాలట, ఒక్కరిని వెంబడించాలట. ఈ తరములో ఆఖరి వరకు, కడవరి వరకు చనిపోయిందా ఒక దైవజనుడిని ఫాలో అయ్యేటువంటి వెసులుబాటు బైబిల్ క్రియేట్ చేస్తే, ఈ మనుషులు ఏం క్రియేట్ చేశారంటే, కొంతమంది ఉన్నారండి చర్చిలకి రాకపోయినా. ఒక ఆమె, నేను ఏలూరులో చెప్పాను, ప్రసంగం చెప్తా దుగ్గిరాల్లో ఈ మాట చెప్పాను. ఒక ఆమె రోజుకండి 50 ప్రసంగాలు వింటుందంటండి. 50 ప్రసంగాలండి. ఒకరితో చెప్తుందంట, మీరు వారానికి ఒకటే వింటారు, లేదంటే వారంలో 4 ఆదివారాలు కాబట్టి 4 వాక్యాలు వింటారు, లేదంటే 4 శుక్రవారాలు 4 ఆదివారాలు కాబట్టి 8 వాక్యాలు మహా అయితే తింటారు మీరు. నేను రోజుకి 50 వినేస్తున్నానంట. మీరు మహా అయితే ఒక పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటారు, నా ఇంటికి రోజుకు 10 మంది పాస్టర్లు వచ్చేస్తున్నారంట. మీరు నెలకు 500 1000 పెడతారు, నువ్వు వచ్చినోడికంతా 100 పరకు పెడతా ఉన్నాను అంటుంది. ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు? ఆమె గొప్పదా? చర్చికి వచ్చి 8 వారాలు వచ్చేవాళ్ళు గొప్ప వాళ్ళ? 50 ప్రసంగాలు విని 10 మంది పాస్టర్లకి ఎక్కువ కానుకలు పెట్టి ఈ పాస్టర్లు వాళ్ళింటిని తొక్కి ఆమె బ్లెస్డ్ పీపులా, లేదంటే మనం బ్లెస్డ్ పీపుల్? నాకు అర్థం కావట్లే. చెప్పండి మీరు, మనమా? నువ్వు 8 రోజులే, 8 రోజులు 8 వాక్యాలు,
ఒక్కరోజు 50 ఇంటూ 30 ఎన్ని ప్రసంగాలు అవుతాయండి? ఏమండి ఎన్ని ప్రసంగాలు? 1500. ఎప్పుడో నాయన క్యాలిక్యులేటరీస్ 1500. అమ్మో ఒక ఆవండి, నిజమండి, ఇది వాస్తవం. పేర్లు చెప్పకూడదు కంటే తప్పదు. అపోస్తలుల బోధన పేర్లు చెప్పరండి ఎవరు, పెద్దలు చెప్పరు, నేను చెప్పనండి, పేరు తప్పది. 1500 ప్రసంగం నెల వింటుంది. నెల రోజుల్లో 1500 వింటే నువ్వు నెల రోజులు 8 వింటున్నావు. నువ్వు గొప్ప గొప్ప. మరి నేనంటావేంటి? నెలకొచ్చి 1500 ఎక్కడ? నెలకొచ్చి 8 ప్రసంగాలు ఎక్కడ? నెలకొచ్చి 50 రూపాయలు ఎక్కడ? నెలకొచ్చి 1000 రూపాయలు ఎక్కడ? వేస కానుకలు చెప్తున్నావు. అవి ఎక్కువ ఇచ్చేస్తుంది. నెలకొచ్చి ఎక్కువ వినేస్తుంది. కానీ వినండి ప్రియ దైవజనమా, కాపరి లేకపోతే అది ఒక ఎడ్డి గొర్రె, అది దెయ్యం. అది ఏమండి, నెలకి 8 ప్రసంగాలు వినేవాళ్ళే గ్రేట్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఎడ్డి గొర్రె దానికి తెలియట్లా. రోజుకి 50 వినేస్తున్నాను. ఏ పాస్టర్ దొరికితే ఆ పాస్టర్, బ్లెస్సింగ్ పాస్టర్ ఇది పెట్టి యూట్యూబ్ ఓపెన్ చేస్తే నేను ఆశీర్వదించబో ఇంకా అదే ఉంచుకుంటుంది. ఇక ఏమైనా తిట్టు గద్దింపు వచ్చిందనుక తీసేసి ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. బోల్డ్ బేబచ్చాలు యూట్యూబ్లో. ఈ నేటి తరములో బేబచ్చమైన ప్రసంగాలు వినొచ్చు. ఏ పాస్టర్ని పడితే ఆ పాస్టర్ని ఫాలో అవ్వచ్చు. కానీ బైబిల్ గ్రంథం ఒక మాట సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 12:19 ప్రకారం మీరు దేశంలో ఉన్న రోజులన్నీ కూడా లేవీయులను విడవకూడదు సుమి. దైవజనులు వదిలిపెట్టకూడదు, దైవజనుని విడిచిపెట్టకూడదు. ఎప్పటి వరకు? ఒక్క ముక్క మన కంఠంలో ఊపిరున్నంత వరకు మనం పాస్టర్ను వదిలిపెట్టకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యూట్యూబ్లో ప్రసంగాలు వచ్చేసినాయి. మీకంటే మేము బాగా నేర్చేసుకుంటామని చెప్పి కొంతమంది భక్తులు మానేసి ఇళ్ళలో కూర్చొని యూట్యూబ్ ప్రసంగాలు వింటాం. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చి, పాస్టర్ గారండి మీ ప్రసంగాలన్నీ వింటున్నానండి నేను అందంట, చర్చికి రాకుండా. ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా మీ యూట్యూబ్లో ప్రసంగాలు పెట్టేది చెయ్యి కాలు ఇరిగిపోయిన వాళ్ళకి పెడతాం మేము అనంగా ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయి. యూట్యూబ్లో ప్రసంగాలు ఎందుకు పెడతారు? రాలేని వాళ్ళకి వంకరలు పోయి, ఇట్లా మూత వంకరలు పోయి, కాళ్ళు వంకరలు పోయి, వీల్ చైర్లు ఉన్న వాళ్ళకి. నీకేం పోయే కాలం, చర్చికి వచ్చి అనకుండా అన్ని అవయవాలన్నీ బాగుండి ఆ పాస్టర్ గారు చెప్పంగానే సరే పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, లేట్ అయిపోతుంది వెళ్ళిపోవాలన్న. చూసారండి, మా మీద పడిపోతారు ఈ మాటలు చెప్తే. యూట్యూబ్లో ప్రసంగాలు ఈరోజు వినండి. యూట్యూబ్లో ప్రసంగాలు మీకోసం కాదు. రాలేక, వెసులుబాటు లేక, అనారోగ్య పరిస్థితులు మంచాల మీద ఉన్న వాళ్ళకి యూట్యూబ్లో ప్రసంగాలు, మనకు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి నిజమన్న వాళ్ళు గట్టిగా. హల్లెలూయా. ఎందుకు మనుషులు దైవజనుడిని వదిలి వెళ్ళిపోతున్నారు? పెద్ద ప్రసంగం ఏం కాదు ఈ పూట. ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రసంగమే. ఇది నేను సాగదీసి చెప్తే కానీ 1 గంట అవ్వదు. ఎందుకు మనుషులు అనగా మీరు పాస్టర్ను వదిలేసి వెళ్ళిపోతారు? సార్ వాళ్ళు మనుషులు సార్, వాళ్ళ స్వభావం అంతే. అదే పూట మెసేజ్. మనుషుల స్వభావం అంతే. దీనికి ఏదో పెద్ద మర్మం చెప్పాల్సిన అవసరం లేదు. మనుషుల స్వభావం అంతే సార్, అంతే మేడం గారు, వదిలేసి వెళ్ళిపోతారు అంతే. ఏం నచ్చపోతే ఇంకోటి దగ్గరికి వెళ్తాడు. నచ్చకపోతే గిచ్చకపోతే కాదు, దానికి ఇంకో మ్యాటర్ ఉంది, నేను చెప్తా లోపలికి వెళ్ళినాక. ఎందుకని ఒకే దైవజనుడిని ఫాలో అవ్వలేరు? ఎందుకని ఒకే మార్గములో సంఘాలు వెళ్ళలేవు? ఎందుకని దైవజనుల్ని వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకని దైవజనుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయి అంటే మనుషుల స్వభావాలు అంతే. కంటిన్యూస్గా వాళ్ళు లీడ్ చేయలేరు. వాళ్ళ ప్రాణం పోయేంత వరకు కంటిన్యూస్గా లీడ్ చేయలేరు. మనిషి స్వభావం అది. అది ఇప్పటిది కాదండి, కొన్ని చరిత్ర చెప్తుంది. బైబిల్లో చరిత్రకారులు రాశారు, వాళ్ళ అనుభవాలు కూడా మనం ఈ రాత్రి చూద్దాం. క్రొత్త నిబంధనలోనికి వెళితే మీరు అనుకోవచ్చు పొద్దుగోగులు పాస్టర్ గారు పాత నిబంధనే చెప్తారని. కాదు, పాత నిబంధనలు ఒక స్ట్రక్చర్ చూపించి కొత్త నిబంధనలోకి ఎత్తుకెళ్తారు. చూడండి, యోహాను సువార్త 5:35 అక్కడ ఒక దైవజనుడు కనపడతాడు. ఒకసారి మనం గమనిద్దాం. యోహాను సువార్త
5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చూసారండి, ఆ పాస్టర్ గారి పేరేంటో చెప్తారండి మీరు? ఏం పేరండి పాస్టర్ గారి పేరు? బాప్తిజం ఇచ్చి యోహాన్ అండి. బాబా ఏం చదువుతున్నారండి బాబు మీరు బైబిల్? ఆయన పేరేం పేరండి? బాప్తిజం ఇచ్చి యోహాన్ అండి. యోహాన్ అనబాకండి, మళ్ళీ ఇంకో యోహాన్ ఉన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాన్ ఇతడు మండుచు ప్రకాశించుచున్న వ్యక్తట. ఇతడు సమర్పణపరుడు, ఇతడు ప్రతిష్ఠితపరుడు, ఇతడు అభిషేకించబడిన వ్యక్తి. ప్రజలు ఇతని వెలుగులో ఎంతకాలం ఉన్నారంటండి? ఏమైందండి తర్వాత? వెళ్ళిపోయారు జనం. కొంతకాలము అతని నీడలో బతకై కొంతకాలం తర్వాత ఎందుకు వెళ్ళిపోయారు? కొన్ని రోజులు అతని దగ్గర ఉన్నారట, కొంతకాలం అతని దగ్గర ఉన్నారంట, కొన్ని సంవత్సరాల దగ్గర ఉన్నారట, ఇక మిగతా కాలం వెళ్ళిపోయారట. యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు మండుచు ప్రకాశించుచున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ దైవజనుడు గురించి ఒక మంచి సాక్ష్యం ఉందండి. అతడు మండుచున్నవాడు, అతడు రగులుచున్నవాడు, అతడు ప్రతిష్ఠితపరుడు, అతడు సమర్పణపరుడు, అతడు దేవుని మార్గములను ఏర్పాటు చేయగలిగిన వాడు. అతడు అరణ్యములో కొండ తేనె మిడతలను కొట్టుకుని తినే వ్యక్తి. దేవునికి స్తోత్రం కలగనగాక. అంత సమర్పించుకొని సేవ చేస్తున్న వ్యక్తి, అతను అగ్నితో నింపబడిన వ్యక్తి, అంత అభిషేకించబడిన వ్యక్తి, అంత దేవుని మహిమను పొందుకున్న వ్యక్తిని చర్చి మెంబర్స్ సంఘము ఎంతకాలం ఉందంటండి? కొంతకాలం. ఏమైంది మాయరోగం తర్వాత? ఎందుకంటే దానికి ఆన్సర్ మనుషులు సర్వాలు, ఆ స్వభావాలు అంతే. జ్ఞాపకం చేసుకున్న ప్రియదేవజనమా, ఒకవేళ యోహాన్ గారు పడిపోయాడా? లోకంలో పడ్డాడా? పాపంలో పడ్డాడా? డబ్బులో పడ్డాడా? బిలాం గళ్ళలాగా ఎందుకు వదిలేశారు యోహాన్ గారిని వాళ్ళు? యోహాన్ని విడిచిపెట్టడానికి ఏ పాయింట్ దొరికింది వాళ్ళకి? వ్యభిచారం చేస్తా పట్టబడ్డా? లోక దందాలు చేస్తా పట్టబడ్డా? కాదు కదా. యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు కదా, అతడు మండుచు ప్రకాశించుచున్న వ్యక్తి, అతడు ప్రతిష్ఠితపరుడు, అతడు సమర్పించుకున్న వ్యక్తి, అతడు అరణ్యములో ఇదిగో ప్రభువు మార్గములు సరళము చేయుడి అని ఒక శబ్దం. సంగమా, నా చేతులెత్తి మీకు జోడించి చెప్తున్నాను, ప్రతిష్ఠత కలిగిన దైవజుని వదిలి వెళ్ళొద్దు. ఒకవేళ ప్రతిష్ఠించుకున్నాడు, సమర్పించుకున్నాడు, అభిషేకించబడినాడు, లోకంలో పడిపోతే, పాపంలో పడిపోతే, జోతంలో పడిపోతే వదిలి వెళ్ళిపోవాలి తప్ప లోకంలో దైవజనుడు పడకుండా, పాపములో పడకుండా, డబ్బులో పడకుండా, స్త్రీలో పడకుండా, వేశ్య గమనములో పడకుండా నువ్వు వదిలి వెళ్ళావంటే శాపం నీకు వచ్చేస్తుంది. బిలాం పాస్టర్ గారు అండి మంచి సేవకుడు. ఏం చేశాడు? డబ్బుగా ఆశపడిపోయాడు. డబ్బు దాకలా అతడు ప్రసంగం అంతా డబ్బే. నన్ను వదిలేసి వచ్చామంటే ఓకే, దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పనండి, మీ పాస్టర్ గారండి, కొంతమంది పాస్టర్ గారు ఫస్ట్లో బాగుండి బాగా అగ్నితో నింపబడి తర్వాత లోకంలో పడిపోయి, డబ్బులో పడిపోయి, ధనాపేక్షలో పడిపోయి, స్త్రీమోహంలో పడిపోయి, లోకాశలో పడిపోతే ఆ సంఘంలో ఉండకూడదండి. చాలా శాపం అది. తెలుసండి మీకు ఆ విషయం? నిద్రపోతున్న దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. లేగో. దైవజనుడు కరెక్ట్గా లేకపోతే, దైవజనుడు అగ్నితో లేకపోతే, దైవజనుడు సమర్పణలో లేకపోతే, దైవజనుడు ప్రతిష్టతలో లేకపోతే, దైవజనుడు చెప్పినట్టు చేయకపోతే వదిలేసరిపో. నేనే చెప్తున్నాను కదా, డేంజరస్ బోన్ అది. నీకు చెప్పి తాను చేయకపోతే వదిలిపో. ఇక ఏ రీజన్ దొరకకపోతే సచ్చినాక అక్కడే ఉండు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఏమండి, ఫస్ట్లో మా పాస్టర్ గారండి బాగున్నారండి, ఇప్పుడు పడిపోయాడండి, ఇప్పుడు దొరికిపోతున్నాడండి, ఇప్పుడు డబ్బులో పడిపోయాడండి, స్త్రీమోహంలో పడిపోయాడండి, పెద్ద డబ్బు గురించి చెబుతున్నాడండి, ఇవ్వండి అంటున్నాడండి. అంటే ఓకే, దేవునికి స్తోత్రం అండి. మానేసిన ఒక అందం ఉంది. భక్తులు కొంతమంది, బాబోయ్ చిన్నప్పటి నుంచి వెళ్ళిపోతున్నావు బాబోయ్, పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోతున్నావు బాబోయ్, అదే మా మెట్టినాడు సస్తాం, అక్కడ సావు, నరకంలోకి పోతాం. సైతాన. నిజమండి, ఇది వాక్యం చెప్తుందండి. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయారండి వాళ్ళు? అతడు ఏ తప్పు చేశాడు, ఏ పాపం చేశాడండి? ఏ పాయింట్ చేతి వెళ్ళిపోయారా జనం? కొంతకాలం ఉండాల్సిన అవసరం ఏంటి? బిలాములాగా ధనాపేక్షలో పడలేదు కదా. ఈ రోజుల్లో జనాలకు ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతిష్ఠించుకున్న దైవజనుడి నుంచి, సమర్పించుకున్న దైవజనుడి నుంచి, అగ్నితో నింపబడిన దైవజనుడి నుంచి, దేవుడితో మాట్లాడే వ్యక్తి నుంచి, సర్వము మీ కొరకే ప్రాణాధారము చేసిన వ్యక్తి నుంచి వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది? ఒకవేళ పడిపోయాడు సార్, కృంగిపోయాడు సార్, నలిగిపోయాడు సార్,
మాకు చెప్పాల్సిన వాడు. ఇప్పుడు మాకు చెప్పే పొజిషన్ లేదు సార్. దందాలు సార్, లోకం సార్, ఆశలు సార్, ఇవన్నీ సార్. ఓకే, వదిలే, నో ప్రాబ్లం. మార్గమును చూపించవలసిన వాడే, మార్గమును తేటపరచవలసిన వాడే, అగ్నితో నింపవలసిన వాడే, నీ పాదములకు దీపముగా వెలుగై ఉండవలసిన వాడే చెడిపోతే, కృంగిపోతే, లొంగిపోతే, రాజీ పడిపోతే వదిలేయ్, తప్పు లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను సంఘాన్ని వదిలేసి వచ్చాను బయటికి. కొంతమంది భక్తులు ఆలోచన ఉంటుంది, ఈ రోజు నుంచి ఆలోచన తీసే, అయ్యో చచ్చి మానేసం, చేపం వచ్చేద్ది, చేపం ఏడొచ్చేద్ది, చేపం మానకపోతున్న వచ్చేద్ది, చేపం దెయ్యం. మంతి శాపం ఎందుకు వస్తుంది? మంచి మార్గమును చూపించగలిగిన వెలుగు, దివ్యమానముతో నడిపించగలిగిన దైవజనుడికి వెళ్ళి అప్పగించుకుంటే, సమర్పించుకుంటే లొంగిపోతే ఎందుకు శాపం వస్తుంది? నాకు అర్థం కాదు. కస్తూర్బాపేట అండి, మేము చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం సండే స్కూల్. చెల్లి నేను మా నాయనమ్మ తీసుకువెళ్ళేదండి. చిన్నప్పుడు వెళ్ళాం సండే స్కూల్. అదే మాకు ఫస్ట్ పరిచయం. వాళ్ళు పరిచయం చేశారు, ప్రభుని పరిచయం చేశారు కదండి. వాళ్ళ గురించి తప్పు చెప్పడం కాదు కదండి, ఉన్న వాస్తవం చెప్తున్నానండి నేను. ఎలా ఉండేదంటే అండి, ప్రతిరోజు ఒకే పాట ఆరాధనలో, ప్రతి వారం ఒకే మెసేజ్. ఇక ఇని తలగా నొప్పి వచ్చేద్ది. ఇక అరిగిన క్యాసెట్టే, ఆ క్యాసెట్ పెడతా ఉంటారు. అరిగిపోవటం. ఇక నూతనత్వం లేదు, పరిశుద్ధాత్మ లేదు, అన్య భాషలు లేవు, నూతన మార్గాలు లేవు. వెళ్తున్నామనే తగలబడి 2014లో దేవుడు ఒక సంఘాన్ని చూపించాడు. 2014లో ఒక సంఘాన్ని చూస్తే ఆ సంఘం మానిపడేసి, మీరు ఇంకా ధన్యులు మానేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా శాపాలు పెట్టలే. మీ కొంప ముందుకు వచ్చి వాళ్ళు శాపాలు పెట్టారు, మా కొంప ముందుకు వచ్చారు. ఈ దైవజనులు, స్థానిక దైవజనులు ఇంటికి వచ్చారు. మా నాయనమ్మకు బాగాలేదు, కాలు ఇరిగి మంచం మీద ఉంది. టిఫిన్ తీసుకుని వచ్చారు వాళ్ళిద్దరు, వాళ్ళ అబ్బాయి అని అమ్మగారను వాళ్ళ అబ్బాయి వచ్చి మా నాయనమ్మకి టిఫిన్ పెట్టి మమ్మల్ని పిలిచి రండయ్యా ప్రార్థనలకి. ఇంకో విషయం ఏంటంటే, మీ ఇద్దరం చక్కగా పాటలు పాడతాం, కాంగులు కొడతామండి. మా పాటలకు బోల్డ్ మంది జనాలు వచ్చేవాళ్ళు చర్చికి. మీరు రండి, చక్క పాటలు పాడతాం, నీకు వర్షిప్ ఇస్తాను అన్నాడు దైవజనుడు. నాకు నీకు వర్షిప్ ఇస్తానయ్యా, రాయ్యా, పాటలు పాడదు కానీ రాయ్యా, చర్చి జనం మానేస్తున్నారు, రండి అన్నారు. నేను రామన్నాం. పాస్టర్ ఏం చేసింది తెలుసండి, చెప్పకూడదు కానీ కింద మట్టి తీసుకుని మా మీద పోసిందని, మీరు నాశనం అయిపోతారని. నిజం, ఇది వాస్తవం. కింద మట్టి తీసుకుని మీరు నాశనం అయిపోతారు మా సంఘాలకు రాకపోతే. ఇక్కడ బిషప్ స్కూల్ ఎదురుగా క్వార్టర్స్ ఉండేది, రైల్వే క్వార్టర్స్. ఇప్పుడు బిల్డింగ్ లెగిసిపోయింది. బిషప్ స్కూల్ ఎదురుగా అక్కడ ఉండేవాళ్ళం మేము. దైవజనులు మట్టి తీసి మీరు నాశనం అయిపోతారని ఇసిరేసింది మా మీద. ఇప్పుడు మా అమ్మ కొంచెం భయపడింది, దైవజనులు శాపం వచ్చేదనే వెళ్ళని అనకూడదు, చెప్పకూడదు. ఈ రోజున మా స్థితి ఇలా ఉంది, వాళ్ళ స్థితి గురించి నేను మాట్లాడకూడదు. చాలా దారుణంగా మారిపోయింది. చెప్తున్నానండి, అలాంటి సంఘాలు ఉండటం ద్వారా ఆత్మకి ఎదుగుదల ఉండదు, అభిషేకం ఉండదు, భాషలు ఉండవు, నూతనత్వం ఉండదు, ఒక ప్రతిష్టత ఉండదు, ఒక సమర్పణ ఉండదు. ఎందుకండి? ఒక ఆమెను అడిగానమ్మా, ఎందుకు మానేర్చుకుంటే అది తల్లి సంఘం అంటుంది ఒక సైతాన్ని. అమ్మో, తల్లి సంఘం తండ్రి సంఘం ఉంటుందా? తాత సంఘం కూడా ఉంటుందేమో. తాత సంఘం, ముత్తాత సంఘం. మరేంటి తల్లి సంఘం అంటే? మరి నాన్న సంఘం ఉండాలి, తాత సంఘం ఉండాలి, వాళ్ళ తాత ఉండాలి, జేజీ నాన్న ఉండాలి. ఇన్ని సంఘాలు నువ్వేంటి క్రియేట్ చేసుకుంటున్నావు? కొంతమంది ఇంకొకరు అన్నారు, ఎందుకంటే చర్చి మానేసి అంటే, వాళ్ళు మాకు సహాయం చేశారు పాస్టర్ గారు. సహాయం చేశారంటే ఆడితో పాటు నరకం వెళ్ళిపోతాడంట. ఏందండి, జనాలకి మైండ్లో ఎన్కౌంటర్ జరగల, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్కౌంటర్ పెట్టల. ఏంటో సద్దిమూట సంఘాల్లో కూర్చుని ఏసిన క్యాసెట్టి వేసుకుంటూ వెళ్ళిపోయాము రామశీలకు, వెళ్ళినామా రామశీలకు, వచ్చినామా రాసి, అసలు ఏ మార్పు లేని సంఘాలు ఎందుకుంటారో నాకు అర్థం కాదండి. వాళ్ళకి కన్వీనియంట్గా ఉంది, వాళ్ళకి అంతా బాగుంది కాబట్టి బడబడబడబడి వెళ్ళిపోతారు, వచ్చేస్తారు. తల్లి సంఘం అంటారు, పిల్ల సంఘం అంటారు, నాన్న సంఘం అంటారు, తాత సంఘం అంటారు, ముత్తాత సంఘం అంటారు, లేదని మా సహాయం చేశారు అంటారు, మేము ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళే మాకు ఇచ్చారంట, తీర్చిపడే అప్పు వచ్చే పాస్టర్ గారండి మీరు ఇచ్చినప్పుడు నేను తీర్చేసుకుంటాను, వచ్చిపడే. ఏంటి ఒకళ్ళ చేతి కింద బతకడం? అదే ఆ దైవజనుడు ప్రతిష్ట గదిలోడైనా, అభిషేకం కలిగినోడైనా, నూతనత్వం చూపించేవాడైనా, ప్రతి వారం నూతన ఆత్మచేత నింపబడగలిగేవాడైనా, దేవుని వద్ద నుంచి ప్రత్యక్షతలు తెచ్చి నేను ప్రతి వారం ఒక దేవుని వైపు త్రిప్పగలిగే వ్యక్తేనా, నీ దీపం నీ పాదములకు ఒక వెలుగుగా తయారయ్యేటువంటి వ్యక్తేనా? వదలకూడదండి. దేవునికి స్తోత్రం. జీవితాంతం ఆ దైవజనులకు రుణపడిపోయి ఉండాలి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తాను.
నిజమండి. యోహాను భక్తుడి దగ్గర జనం అంట ఏమైపోయారంటండి, గో బ్యాక్, కొన్ని రోజులే ఉన్నారంట, కొంతకాలం. అతడి గురించి అంత మంచి సాక్ష్యం ఉందయ్యా, ఎందుకు వెళ్ళిపోతున్నారు జనం అతను వదిలే? అతను అగ్ని తగ్గిపోయిందా, అభిషేకం తగ్గిపోయిందా, సమర్పణ తగ్గిపోయిందా, ఇచ్చిన మాట చేయకుండా ఉన్నాడా? వెళ్ళిపోవడానికి ఏం పోయింది? ఏమీ పోలేదు పాస్టర్ గారు. ఏంటి నొప్పి ఏంటో వెళ్ళడానికి? ఆ చర్చిలో ఒకటి వంకర ముద్ది తంద పాస్టర్ గారు. మన చర్చిలో ఆ కేసులు కూడా తగలడ్డాయి, నాకు చెప్పారు కొంతమంది. నేనైతే కొంతమందికి చెప్పా, ఏమని తెలుసు అమ్మ, నేను అనలేదు కదా, ఆ వంకర ముద్దు సద్దు ముద్దు అని నువ్వెందుకు మారాలమ్మా? లేదు పాస్టర్. చూసారండి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరో చర్చికి వచ్చేవాళ్ళు నేనేదో మూతి తిప్పుకుంటే ప్రతిష్టత కలిగిన దైవజనుడు వదిలేస్తావు, అగ్నితో నింపగలిగిన వాళ్ళు వదిలేస్తావు. నీకు వాల్యూ ఏంటి అసలు? అంటే నువ్వు చర్చికి వచ్చి ఇచ్చేది నీ పక్కన వాళ్ళకి ఆ వాల్యూ, దైవజనుడికి లేదు వాల్యూ. అక్కడ దైవజనుడు అన్నాడా, గద్దించాడా, లేనిపోయి నింద నీ మీద వేసేసాడు నువ్వు మానేయడానికి? లేదే, పక్కన వాళ్ళు లేదో అన్నారని, పక్కన వాళ్ళు జరగమన్నారని, పక్కన వాళ్ళు వచ్చి కూర్చుంటే ప్లేస్లో కూర్చుని పోయారని. ఒక తల్లికి పుట్టిన పిల్లలండి ఒకేలాగా ఉండరు. చర్చిని కూడా మనం బాగు చేయలేము. మనం ఈ చచ్చిందాక కరవడి రాకలు వచ్చిందాక ఒక కుళ్ళు కుతంత్రాలు చర్చిలో ఉంటూనే ఉంటాయి. నీ ఎన్ని ప్రసంగాలు చెప్పుగాక పోవవి. ఒక తల్లికి పుట్టిన పిల్లలే సరిగ్గా ఉండరండి. అన్నీ ఉంటే చెల్లి ఉండదు, చెల్లి ఉంటే అన్నీ ఉండడు, తమ్ముడు ఉంటే అన్న ఉండడు, అన్న ఉంటే తమ్ముడు ఉండడు, అక్క ఉంటాడు, తమ్ముడు ఉండడు, తమ్ముడు ఉంటే అక్క ఉండడు. ఏంటంటే చర్చి ఎట్టుంటుందండి? ఇంతమంది జనం, ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలే సరిగ్గా ఉండరు, ఒకళ్ళ మైండ్ ఒకళ్ళు కాదు, ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఒకళ్ళ మైండ్ ఒకళ్ళు కాదు. మరి చర్చిలో 50 మంది, చర్చిలో 100 మంది, ఒకళ్ళ మైండ్ ఒకలాగా ఉంటుందా? చదువుకుపోవాలా, అడ్జస్ట్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. మేము వచ్చింది దైవజనుని బట్టి, ఆయన వెలుగును బట్టి, ఆయన ఆత్మను బట్టి, ఆయన ప్రతిష్టను బట్టి, ఆయన సమర్పణ బట్టి అంతే. కానీ పక్కనతో పని లేదు నీకు. పరదేశికి, మనందరూ పరదేశం వెళ్ళిపోవాలి అంతే. నీకు కావాల్సిన దైవజనుడు, దేవుని మాట అంతే. పక్కన లేదు అన్నారు, ఎదులో లేదని అనుకోలేదు అన్నారని కొంతమంది మానేశారు మేము చర్చిలోనే. ఇలాగ చెప్పలేము, వాళ్ళకి చెప్పలేము, అది నోరు మూసుకూర్చున్నాం. ఎన్ని ప్రసంగాలు చెప్పాలి, నీ ద్వారా మనుషులు రావాలమ్మా అంటే ఏమయ్యిందో? వెళ్ళిపోబాకే బాబు నన్ను చూసినామంటే ఆమయ్యిందో? నేనే మొత్తుకొని అయిపోయింది. ఆ ప్రసంగాలు అయిపోయినాయి, ఫుల్ స్టాప్. దేవుడు ఆపేరా బాబా, అలా ఎనరలే బాబా. అంటే ఎన్నోళ్ళు బాగుపడతారు చెప్పండి గట్టిగా, లేకపోతే నాశనమే. నా సబ్జెక్ట్ ఏంటంటే, పాస్టర్ గారిని ఎందుకు వదిలేసావు నువ్వు? అగ్ని పోయిందా, అభిషేకం పోయిందా, సమర్పణ పోయిందా, ప్రతిష్టత పోయిందా, ఓకే డన్. మరి ఏం పోకుండా ఎందుకు వెళ్ళిపోతావు? ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఎందుకు విడిచిపెట్టావు? జాగ్రత్త. ఇది ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతా ఉంటుంది ఈ వాక్యం. ఇప్పుడు ఉపయోగపడపోయినా కొంతమందికి ఇప్పుడే ఉపయోగపడుతుంది, కొంతమంది ఫ్యూచర్లో ఉపయోగపడుద్ది ఈ వాక్యం. మనం ఎక్కడ స్థిరంగా ఉండాలి, ఎక్కడ స్థిరులుగా ఉండాలి, ఏ దైవజనుడి దగ్గర ఉండాలి, ఏ వెలుగులో ఉండాలి, ఏ ఆత్మ కింద ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బాప్తిజం వచ్చి యోహాను దగ్గర కూడా జనం వెళ్ళిపోయారు. ఆయన తగ్గిపోయాడా? లేదండి, కింగ్లాగా ఉన్నాడండి మనోడు. వెళ్ళిపోయారు. కానీ జనానికి చెప్పలేము. దేవునికి స్తోత్రం. ఇవి రెండో పాస్టర్ గారు మోషే గారు. మీరు బైబిల్లోకి వెళ్ళక నవేపు చూడండి. మోషే గారు, కొరాహు, అభిరాము, దాతాను, వాళ్ళ ముగ్గురితో పాటు 250 మంది పాస్టర్ గారిని వదిలేశారు. నీతో నాకు ఇక. మోషే దేవునితో మాట్లాడడం ఆపేశాడా? దేవుని స్వరం మోషేకి వినపడటం ఆగిపోయిందా? సినాయి పర్వతం ఎక్కడం ఆగిపోయిందా? బండల్ని చీల్చడం ఆపేశాడా? సముద్రాన్ని చీల్చడం ఆపేశాడా? ఆకాశాన్ని చీల్చడం ఆపేశాడా? మరి అంత గొప్ప దైవజనుడు ఎందుకు వదిలేస్తున్నారేంటి అంతగా జనం? దైవజనుడు ఏం లేదండి, మేము వచ్చేసామండి. ఏం చెప్పదేమా, ఏం చెప్పరు. ఎందుకు వదిలేసామంటే పర్టికులర్ రీజన్ ఉండదు ఒకళ్ళ దగ్గర. జ్ఞాపకం చేసుకుంది ఒకసారి. మోషే గారిని కూడా వదిలేశారండి ఆ రోజుల్లో. 250 సైన్యం, అంత గొప్ప దైవజనుడు వదిలేశారండి వాళ్ళు. మోషే అసలు ఆయన గురించి చెప్తుంటే పరిశుద్ధాత్మ శక్తి శరీరంలో రగరగలాడిపోద్ది. సముద్రాన్ని ఓపెన్ చేసినాడు, ఫరోని వణికించున్నాడు, ఫరో దాసపు శృంగాల నుంచి 30 లక్షల మంది విడిపించున్నాడు, సముద్రాన్ని తేనిచున్నాడు, ఆకాశాన్ని ఓపెన్ చేసి ఆహారాన్ని పంపించున్నాడు, బండను చీల్చి దాహాన్ని తీర్చున్నాడు.
ఎన్ని భీకరమైన శూర కార్యములు చేసే మోషేనే వదిలిపెట్టిపోయారు వాళ్ళు. ఈ రోజుల్లో ఏ దైవజనుడు వదలాలి, ఏ దైవజనుడు వదలకూడదు అనే జ్ఞాపక శక్తి ఈ రోజున సంఘానికి తెలియాలి. ఎవరిని వదిలేస్తే ఆశీర్వాదం, ఎవరిని పట్టుకుంటే, ఎవరిని వదిలేస్తే ఆశీర్వాదం వస్తుంది. ఎవరిని విడిచిపెట్టి వచ్చేస్తే దరిద్రం పోద్ది, ఎవరిని విడిచిపెట్టి వచ్చేస్తే శాపం తొలగిపోద్ది, ఎవరిని పట్టుకుంటే బ్లెస్సింగ్ వస్తూ ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి. అగ్నితో నింపగలిగిన వాడు, శక్తితో నింపగలుగుతున్నవాడు, సమర్పణలో, ప్రతిష్టతలో, వైరాగ్యాల్లో తేలియాడుతూ దేవుని మాటే చెప్పే వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర ఉంటే ఆశీర్వాదం అండి. అదేం లేకుండా పొద్దు గూగులు డప్పుకులు కొట్టుకుని, పొద్దు గూగులు డబ్బుల గురించి చెప్పి, పొద్దు గూగులు ఆ స్టోరీ ఈ స్టోరీ పెట్ట కథలు చెప్పేవాడి దగ్గర నువ్వు వచ్చేసిన నష్టమే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్తున్నాగా, దైవజనుడు దుమ్మెత్తిపోతేనే మాకు చిన్న ఎంటుక రాల్చలేదు మా దేవుడు నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముంది నా చర్చిలో? మన్నాను లేదు, బండలో వచ్చి నీళ్ళు లేవు, అందుకే మారిపడేసాం. అక్కడ ఉంటే చచ్చి నరకానికి పోయే కంటే ఏమంటాడు యేసు ప్రభు, 2 కళ్ళు ఉండి నరకములు పడే కంటే ఒక్క కంటితో పరలోకం రావటం మేలురా. 2 కాళ్ళు ఉండి నరకంలో ఉండి ఒక కాలుతో నరికేసుకొని ఇంకో కాలుతో పరలోకం రావటం మేలురా అన్నాడు యేసు ప్రభు. తెంచుకోలేకపోతున్నారు కొంతమంది, అప్పుండిపోయారంట, దాసులైపోయారంట, తల్లి సంఘం అంట, తండ్రి సంఘం అంట. తీసుకుపోతాడు అడితో పట్టిన పో, ఆపడేవాడు నిన్నుక వెళ్ళిపోవటమే అన్నది. ఎటు కొట్టిపోతాడు, కొట్టిపోవటం అంతే. దేవునికి స్తోత్రం. చాలామంది చూసి అదే బాధపడ్డా. ఇందుగా సంఘాలు తగలాడతారు. ఏ ఉపదేశం ఉంది, ఏ వాక్యం ఉంది? ఎంతమందికి చెప్పానండి నేను. మన చర్చికే కాదండి, ఎక్కడ ఊర్లోకి వెళ్ళమ్మా, అది ఏం సంఘం, అది మానేయండి అమ్మా, మంచి సంఘాలు కాదమ్మా, దైవజుడి దగ్గర ఎందుకమ్మా? ఇంత శాపంలోకి వెళ్ళిపోయారు తెలుసండి. వాక్యం లేక, పరిశుద్ధాత్మ లేక, చెప్పేవాళ్ళు లేక, ఇష్టానుసారంగా జీవితాలు తగలడిపోయే కుటుంబాలు అండి. నేను కళ్ళారా చూశాను. వినకపోతే నష్టపోతారండి. వీడి క్రెడిట్ కోసం చెప్పుకుంటాను అనుకోమాకండి. ఇది నిజం చెప్తున్నాను నేను, బైబిల్లో ఉన్న సత్యం చెప్తున్నాను నేను. ఏనాడు నా సొంత మాట ఇక్కడ నేను మాట్లాడను. బాప్తిజం ఇచ్చి యోహాన్ని వదిలేశారు. కొంతకాలం వాడుకుని ఆయన్ని, కొంతకాలం చర్చికి వెళ్ళి, పాస్టర్ గారు మీరంటే ఇష్టం పాస్టర్ గారు, మీ వాక్యాలంటే ఇష్టం పాస్టర్ గారు నా పక్కన ఫోటో దిగిన పాస్టర్ గారు, పెద్ద కట్టుకొని పెట్టుకొని అన్ని సొల్లు మాటలే వదిలేసి వెళ్ళిపోయారు కొంతకాలానికి. బాప్తిజం ఇచ్చి యోహాన్ గారిని. మళ్ళీ రెండో పాస్టర్ గారు, మోషే పాస్టర్ గారిని 250 చర్చిలో ఒక సైన్యం ఏర్పడిద్దండి. చర్చిలో గ్రూపులు ఏర్పడతారు. మన చర్చిలో ఉందో లేదో నేను చూడను కాబట్టి ప్రేయర్ అవ్వగానే వెళ్ళిపోతాను. జాగా నా యావ చర్చిని అసలు పట్టించుకోను, పర్సనల్స్లోకి దూరను. కొంతమంది సెట్ అయిపోతారు, మగవాళ్ళు, ఆడవాళ్ళు సెట్ అయిపోయి ఆళ్ళే మాటలు చెప్పుకుంటారు, ఆళ్ళే కబుర్లు చెప్పుకుంటారు. ఆరాళ్ళు ఏది చెప్పుకుని, పాస్టర్ గారు ఇంటి ఇవాళ నీకు వెళ్ళి చూశాడు, నేను తప్పుకొని ఈమె వెళ్ళిపోయి నలుగురిని చెడగొట్టి తీసుకెళ్ళిపోతుంది చర్చిలో నుండి. వెళ్ళిపో, ఆమె వెళ్ళిపోతే అడ్రస్ నీది, అడ్డే అడ్రస్. పాస్టర్ గారు అక్క నీకెళ్ళి చూసి ఇట్లా కళ్యాణం చేసి చెప్తున్నాడు వాక్యం, అలా తెలిసిపోయినట్టుంది. అయినా చెప్పాలి ఆయన. ఈ చిన్న ఏంటో వీళ్ళ మాటలు, వీళ్ళ పెత్తనాలు, చిన్న పాస్టర్ గారు అక్క నువ్వు గమనించావా, ఎదురుదానికి 10 నిమిషాలు, నీకు 5 నిమిషాలు వేసాడు చెయ్యి, తెలిసిపోతుంది. ఇంకొక వారం చూద్దాము, తర్వాత మానేద్దాం. ఇటువంటి వాళ్ళు ఉన్నారో లేదు మన చర్చలు తెలియదు. ఉంటే మారు మనసు పొందునుగా కేస్తున్నాం రాత్రి. ఆమేన్, హల్లెలూయా. కొంత సైన్యం, కొంత గ్రూప్స్, కొన్ని కాంటాక్ట్లు తీసుకొని వీళ్ళ దగ్గర ఫోన్లు మాట్లాడుకోవటాలు, ఏంటంటో సొల్లు చెప్పుకోవటాలు, సోది ఈ కొన్ని గ్రూప్స్ ఎందుకంటే నాకు అర్థంగా చర్చిలో డ్వాక్రా గ్రూపుల్లాగా. ఏమ్మా డ్వాక్రా గ్రూపుల్లాగా చర్చిలో గ్రూపులు ఎందుకు? కొరాహ గ్రూప్ అది. చర్చిలో గ్రూప్ ఉంటే ఇప్పుడే భూకంపం వస్తుంది, భూమి నెరవేడిసిద్ది, గూపు వెళ్ళిపోద్ది లోపలికి. దేవుని స్తోత్రం, కప్పిట్టేస్తుంది భూమి. ఏందా గ్రూపులు? చీటీ గ్రూపులు విన్నాను, డోక్రా గ్రూపులు విన్నాను, ఇదేం గ్రూపు? చర్చి గ్రూపు. మరి గ్రూప్ అందరు కాదు, ఇది కొంతమంది. యవనస్తులు ఒక గ్రూపు, నడేసులు ఒక గ్రూపు, ముసలు ఒక గ్రూపు, ఏ ఏజ్కి ఆ గ్రూపు, ఆ గ్రూపులు, మగోళ్ళు ఆ గ్రూపు. ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు మాట్లాడుకోవటానికి. వీళ్ళ దగ్గర కూడా ఫోన్లు, ఎందుకు అవసరమా? ఈ గ్రూప్స్ పెట్టడం చాలా తప్పు చర్చిలో. మోషే సమర్పణ కలిగినాడు, ప్రతిష్టత కలిగినాడు, దేవుని మాటను వింటూ ప్రజలను నడిపించేవాడిని వదిలేసేసారండి. బాబోయ్, ఇవాళ వాక్యం చెబుతుంది నాకు ఎంత భయం వేసిపోతుందో. వీళ్ళేంటి ఇలాంటి పాస్టర్లను వదిలేశారనిపిస్తుంది.
వాళ్ళు మ్యాటర్ లేనోళ్ళ, అగ్ని లేనోళ్ళ, అభిషేకం లేనోళ్ళ, సమర్పణ లేనోళ్ళ, ప్రతిష్ఠితులే పోలేరా బాబు వదిలేస్తే పోయారు అనుకోవడానికి కాదుగా అండి. నెంబర్ 1 పాస్టర్లు వాళ్ళు. ఇంకో పాస్టర్ గారు చెప్తారు చూడండి, ఏలియా పాస్టర్ గారు. నాకు వెళ్ళి చూడండి చాలు. కానీ ఏలియా పాస్టర్ గారు ఏమని తెలుసండి, రోషము కలిగిన దైవజనుడు ఒక్కడే ఉన్నానన్నాడు యెహోవా దేవుడితో. అయ్యా నీ బిడ్డనయ్యా రోషం కలిగిన ఒక్కడే ఉన్నానన్నాడు. అదేంటి 450 బయలు ప్రవక్తలు పిలిచినా రాలేని బయలు 3 సెకల్లో పిలిస్తే వచ్చిన యెహోవా దేవుడు, ఇతనే నిజమైన దేవుడిని ప్రపంచ యావత్తు నిర్వహించిన వాడు, చాటింపు వేసిన వాడు, దేవుడికి జై జైలు కొట్టించిన వాడు ఒక్కడే మిగిలిపోయాడా? అయ్యయ్యో, రోషము కలిగిన దైవజనుడు చర్చిలో ఒక్కళ్ళు లేరండి. ఉత్తి మందిరాలకు పరిగెడతారు. మరి ఏమనరు కదా అక్కడ, మేమైతే తిట్టేస్తాం కదా అనేమనరుగా. పొలంలో మనం గుంపులో వెళ్ళిపోయి గుంపులో వచ్చేయచ్చు బయటికి, ఏముండదు అక్కడ. నువ్వు రాపోతే అడిగేస్తాం. ఏదన్నా యూట్యూబ్లో కానీ ఏదన్నా స్టేటస్లో ఏదైనా రీల్స్ పెడితే అడిగేస్తాం. ఒకళ్ళు చూశానండి, ఫోటో డీపీలు చూసి అడిగేస్తాం కదా మేము. అందుకే గుంపు పెళ్లి మందిరాలకు వెళ్ళిపోతున్నాడు. ఏముండదు సోది. ఇప్పుడు వాక్యం ఉంటే వెళ్ళినా ఒక అందం, ఆత్మ ఉంటే వెళ్ళినా ఒక అందం, పట్టించుకున్నోడు ఉంటే వెళ్ళినా ఒక అందం, గద్దించోడు వెళ్ళినాక ఏముండదు అక్కడ సీను. కిట్టండి బ్యాచ్ రోషం కలిగిన ఒక్కడు ఉన్నాడంట, నిజమైన దేవుడు యెహోవాయేనని ఇజ్రాయేలు ప్రజలంతా కళ్ళటి ముందు నిర్వహించిన వ్యక్తి, చూపించిన వ్యక్తి ఒక్కడు మిగిలిపోవటం ఏంటండి? ఆ చర్చిలో ఒక్కడు లేకపోవటం ఏంటండి? ఇదేం గోలండి? నాకు అర్థం కావట్లా. ఇటువంటి దైవజనుల మనల్ని వదిలిపెట్టేది, ఇటువంటి ప్రతిష్ఠిత కలిగిన వాళ్ళ మనం విడిచిపెట్టేది. నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఒక మాట అంటాడు చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒక్కడు మాత్రమే, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. చాలండి. నా వైపు చూడండి. పౌలు పాస్టర్ గారి దగ్గర ఎంతమంది ఉన్నారంట? లోకానవా? అయ్యో అదేంటండి పత్రికల మీద పత్రికలు రాసినోడు, అసలు అపోస్తలులకు పునాది వంటి వాడు, పునాదులు స్థాపించిన వాడు, స్థిరపరిచిన వాడు, బోలెడన్ని ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి, యేసు కోసం చచ్చిపోతాను బతకను ఆయన కోసమని స్టేట్మెంట్లు ఇచ్చిన వాడు, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడవండి అని చెప్పిన వాడికి లోకా ఒక్కడు మిగిలిపోవటం ఏంటండి? చూసారండి, ప్రతిష్ఠత కలిగినోడి దగ్గర ఒక్కరు ఉండరు, సమర్పణ కలిగినోడి దగ్గర ఒక్కరు ఉండరు, వైరాగ్యాలు కలిగినోడి దగ్గర ఒక్కడు ఉండడు, అపోస్తుల బోధలో ఒక్కడు ఉండడు, ఆత్మచేత నింపబడిన వాళ్ళ దగ్గర ఒక్కడు ఉండడు. ఎంతోమంది దైవజనులు చెప్పుకున్నాం. ఫస్ట్ బాప్తీసం ఇచ్చి యోహాన్, సెకండ్ మోషే, థర్డ్ ఏలియా, ఫోర్త్ పౌలు గారు. వీళ్ళందరూ మంచి దైవజనులు కాదా? మరి ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు? జనం అండి, వాళ్ళ మనసు అంతే. పోతారండి, అడ్రస్ లేకుండా పోతారు. నిజంగా అండి, రోషంతో చెప్తున్నాను ఈ రోజున ప్రసంగం. అబ్బా, వీళ్ళందరూ చెప్పా. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి యేసు ప్రభు వారిని వదిలేసిపోయారు శిష్యులు. యేసు ప్రభు బాబోయ్, భక్తులు తీసేస్తున్నారు చెప్పంగానే. మీకు దొరకదులు. యోహాను 6:66, 3 6లు. యోహాను 6:66. ఇదేంటండి యేసు ప్రభుని వదిలి వెళ్ళడం ఏంటండి? అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. బాబోయ్, యేసు ప్రభుని వదిలే. బాబోయ్, యేసు ప్రభునే వదిలిపోయారంట. ఏంది జనం? ఈ జనం సుఖమరిగిపోయారులేండి. సుఖమరిగిపోయారండి జనం. ఒక ఆమె అంటుంది, మీ చర్చిలో ఏసీలు లేవుగా అంటుంది. సుఖమరిగిపోయారండి. బాయిలర్ కోళ్ళు అండి. ఈ బాయిలర్ కోళ్ళు అండి రోజుకొచ్చి డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేసి దానికి బాగా ఇంత పెట్టేస్తేనండి అది బోన్లో నుండి పడుకొని చక్క దానికి ఒక ఫ్యాన్ ఎడతాడండి ఆడు. ఈ బాయిలర్ కోళ్ళకి ఏసీ ఉంటేనే వస్తాయి అంటండి చర్చికి. మన చర్చికి ఒక ఆమె అందండి, ఏసీ లేదు అయ్య గారు కూర్చోలేను. మరి ఏసీ లేదన్నప్పుడు నువ్వు స్పాన్సర్ చేసి రావచ్చు కదా. ఇబ్బెబ్బెబ్బే, ఈ బాయిలర్ కోళ్ళు విశ్వాసులు అండి. మరి చూడండి, దేవుని కృప అయితే పెట్టించేద్దాం. దేవుని స్తోత్రం. మరి దేవుని కృప ఇవ్వాలే కానీ ఆగుతావా అని చెప్పు.
చెప్తున్నానండి. ఏంటో వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. యేసు ప్రభుని వదిలేసి వెళ్ళటం ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళన్నిట్లో ఏమన్నా పవర్ తగ్గిపోయిందా? నా బాధ అది. పవర్ తగ్గిపోలేదు, సమర్పణ తగ్గిపోలేదు, వీళ్ళందరూ డబ్బుకి కనెక్ట్ అవ్వలేదు, స్త్రీల వ్యామోహంలో పడిపోలేదు, లోకంలో పడిపోలేదు, ఆశల్లో పడిపోలేదు, ధనాపేక్షలో పడిపోలేదు. మరి ఎందుకు మానేశారు వీళ్ళు? స్థిరత్వం లేదండి మనుషుల్లో. మీలోనే కాదండి, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర నేను చెప్పింది ఇప్పుడు మీకు అందరికీ. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర నుండి వస్తున్న ఆనవాయితీ అండి ఇది. మీరు అంటారు కదండి, పెద్దలు పెట్టిన ఆచారాలని అట్లాగే మీరు పాటించేస్తున్నారేమో. దేవునికి స్తోత్రం. నువ్వు సంఘం మానేస్తే చెప్పడానికి బోల్డ్ రీజన్స్ ఉండాలా. పాస్టర్ గారు పడిపోయాడండి, పాస్టర్ గారు డబ్బులో పడిపోయాడండి, స్త్రీ వ్యామోహంలో పడిపోయాడండి, అభిషేకం లేదండి పాస్టర్ గారిలో. వాక్యం కూడానండి మనిషిని చూసినట్టుగా చెప్తున్నాడండి. వాక్యం ఏదైతే పాస్టర్ గారు చూస్తారో అదే చెప్పేస్తాడండి. అట్లా ఏమన్నా సమ్వన్స్ రీజన్స్ ఉంటే వదిలేసిపోతే అది వేరు. కానీ ఒక ఆత్మ ప్రత్యక్షత లేదులేండి, ఆత్మతో చెప్పట్లేదులేండి, ఏదో వచ్చి చెప్పి వెళ్ళిపోతున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, గద్దించట్లేదండి, మా ఆత్మీయ జీవితం పడిపోతుందండి, అది వేరు. కానీ అంతా కరెక్ట్గా ఉండి, అంతా సక్రమంగా ఉండి, అంతా క్రమంగా ఉండి ఇక ఏం కావాలా? వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి చాలా చాలా నష్టం అండి. ఏమన్నారు? అభిరాము, దాతాము, కొరాహులు సమాజంలో అందరూ పరిశుద్ధులే. మీరైనా ఆయన పెద్ద చెప్తూనే ఉన్నాడు మోషేతాళ్ళు. అసలు బాబోయ్, పరిశుద్ధులు కాబట్టి వ్యతిరేకించారా? పరిశుద్ధులు కాబట్టి మోషేని కాదనుకుంటున్నారా? పరిశుద్ధులు కాబట్టి ఒక వ్యతిరేకమైన పార్టీలు పెట్టారా? అది పరిశుద్ధత అంటారు అసలు? ఏది పరిశుద్ధత? లోబట్టం పరిశుద్ధత కాదా? అప్పగించుకోవడం పరిశుద్ధత కాదా? లొంగి ఉండటం పరిశుద్ధత కాదా? వినయ విధేయతలు చూపించడం పరిశుద్ధత కాదా? కొంతమంది పరిశుద్ధులు పరిశుద్ధత లేకే మాట్లాడుతున్నారు. మేము పరిశుద్ధులమే. అయితే నువ్వు పరిశుద్ధుడివైతే, పరిశుద్ధురాలైతే దైవజనుడిపై తిరగబడిపోతావా? వ్యతిరేకంగా డ్రామా ప్లే చేస్తావా? గుంపులు ఏర్పాటు చేసుకుంటావా? వెళ్ళిపోతావా? అది పరిశుద్ధత? వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళ క్రియలకి ఏమీ తేడా లేదు. ఇంకో భక్తుడు పాత నిబంధనలు చూపించినా మీకు ఏం బైబిల్లో కలక్కలు హాయిగా వినండి. బాయిలర్ కోళ్ళ కూర్చొని ఇప్పుడు అబ్రహాము గారిని ఎవరు వదిలేశారండి? లోతు గారు. ఎందుకు వదిలేసావు లోతు అంటే రీజన్ లేదు. ఆయనకంటే ఏదో బాగా డబ్బులు ఉన్నాయంట. అక్కడ పచ్చగా కనపడుతుందని సంఘం వదిలి అడు పోయాడు పచ్చగా. అది రేపు ఎండిగా అయిపోద్ది, మళ్ళీ ఇక్కడికి తగలడతారు. అబ్రహాముని ఎందుకు వదిలేవు? సొదోము అంట ఆయనకి పచ్చగా కనపడ, దేవుని తోటలాగండి, మళ్ళీ మామూలుగా కూడా కాదు. ఎలాగంటండి? దేవుని తోట అంట. చచ్చాడు అక్కడ వెళ్ళిపోయి. తన నీతిని నొప్పించుకుంటా పరిశుద్ధంగా ఉండలేక బాబోయ్ ప్రతిరోజు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బతికాడు అక్కడ. అవసరం ఏంటి? చక్కగా అబ్రహాము దగ్గర యుద్ధములు చేసేవాడి దగ్గర, దేవుని మార్గములు నడిచేవాడి దగ్గర, దేవుని స్వరాన్ని వినేవాడి దగ్గర, దేవుడు పిలుచుచున్న స్థలానికి వెళ్ళేవాడి దగ్గర వదిలేసి నువ్వు పచ్చగా కనపడుతున్నా వెళ్ళిపోతావు. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారండి. కొంతమందికి పచ్చగా ఉండాలని పచ్చగా అది పచ్చగా ఎక్కడ కనపడితే వదిలేసిపోద్ది. మళ్ళీ దైవజనుడు ఏమైనా మ్యాటర్ లేదు, ఉన్నా ఎక్కడో పచ్చగా కనపడుతుంది, ఎక్కడో డబ్బులు వచ్చే ప్రాసెస్ ఉంది, ఎక్కడో పింఛన్లు ఎత్తున్నారండి చర్చిలో. ఎక్కడో చర్చిలో ఒక ముసలమ్మ ఆ చర్చిలో రొట్టెలు ఎత్తున్నాడు, నువ్వు ఇవ్వట్లేదు కనిపోయిందండి. పచ్చగా ఎక్కడ కనపడితే ఈ మంది అక్కడికి పట్టుకుపోతారు. వీళ్ళకి రొట్టెలు కావాలి, పాలు రొట్టెలు కావాలి, వీళ్ళకి పొద్దున్నే వీళ్ళకి పాలు రొట్టెలు కావాలి, వీళ్ళకి మళ్ళీ ముసలి పింఛన్లు కావాలి, చీరలు కావాలి. వీళ్ళకి బాబోయ్ వీళ్ళ సోకు మండిపోను. వీళ్ళకి ఎన్ని కావాలి? ఒక రొట్టె ముక్క కోసం నువ్వు కొనుక్కోలేవా? 5 రూపాయలు బన్ను ముక్క. మన చర్చికి రాదులే, జయమ్మ చెప్పి పడేసా పేరు. మన చర్చికి రావట్లేదు, మానేసేసింది. మరి చెప్పేడు మీ పేరు జయమ్మ అండి. ఏంటి ఇక్కడే చర్చికి రొట్టెలు ఇచ్చేస్తున్నారంట వాళ్ళు. ఇదే ఇట్ట కూడా వెళ్తారా? మరి లోతు బ్యాచ్, అది లోతు బ్యాచ్. కొన్ని చర్చిలో ముసలోళ్ళకి పింఛన్లు ఇస్తారు, తెలుసా విషయం? ముసలి సైన్యం అంతా గవర్నమెంట్ దగ్గర తీసుకుంటారు, చర్చిలో తీసుకుంటారు వీళ్ళు. లాభం. పాస్టర్లు కూడా తయారయ్యారండి, చక్కగా చీరలు ఇచ్చేసుకుంటా, డబ్బులు ఇచ్చేసుకుంటా. వాక్యమే ఉండదు. ఆ థింగ్స్ అన్నీ చూపించుకుని మొత్తం రాబట్టుకుంటారు. ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు అసలు. ఈ చర్చి వీళ్ళు పచ్చగా ఏడ కనపడితే పోతారు. ఇంకొక ఆమె చూపిస్తాను, పరిశుద్ధురాలు. అవునండి పరిశుద్ధురాలు, బైబిల్లోకి వెళ్ళకరు చెప్పేసుకోవచ్చు. స్మైలీ నయోమి అండి, బెత్లెహేమును వదిలేసండి మోయాబుకి వెళ్ళిపోయింది ముద్ద కోసం. దేనికోసం అండి?
అక్కడ అంటే వారం వారం భోజనాలు పెడతారంటండి, మన చర్చిలో పెట్టరంట. కొంతమంది చెప్పట్టు తెలుసండి, వాళ్ళు మానేశారండి. అటువంటి వాళ్ళు రాకపోతేనే నిజంగా చీడ పురుగులు, వెళ్ళిపోతేనే మంచిది. దేవుని స్తోత్రం. ముద్ద కోసం బెత్లెహేమును వదిలేసి, ప్రతిష్ఠిత కలిగిన సంఘాన్ని వదిలేసి, అభిషేకం దిగి వచ్చే స్థలాన్ని వదిలేసి, అగ్నితో నింపబడే స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోతావు ముద్ద కోసం, నీ పచ్చదనం కోసం, నీ ముద్ద కోసం. ఎక్కడికో బతుకుతావు వెళ్ళి. ముద్ద కోసం వెళ్ళింది, ముగ్గురిని చంపుకొని వచ్చింది. సత్యమని బెత్లెహేములో ఉన్నోడు బతికాడు. బాబా ఇక్కడ ఉంటే సత్తాం రా బాబా, అక్కడికి వెళ్ళినోడు చచ్చాడు. ఎక్కడ ఉండి మేము సత్యం రా బాబా అన్నాడు, బతికాడు. బాబా ఇక్కడ ఉంటే చచ్చిపోతామని వెళ్ళిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. జ్ఞాపకం చేసుకుంది రాత్రిపూట దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకు కొంతమంది లేవీలను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, దైవజనులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, పాస్టర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు? వాళ్ళ మనసులు, వారి స్వభావాలు అంతా వేరే. లోకం మీద ఎక్కువ ఆశలు ఉంటాయి, పచ్చిక మీద ఆశలు ఉంటాయి. ఒక్కొక్కరైతే ఈ చర్చిలో ఘనత రాకపోతే ఈ చర్చి మానేసి ఇంకో చర్చికి పోతారు. ఆమెకు బాగా పాటలు ఇస్తూ ఉండాలి, ఆమె గురించి పాస్టర్ గారు పొగుడుతూ ఉండాలి. పొగడపోతే చర్చి మానేస్తుంది. ఈ ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వకపోతే చర్చి మానేస్తారు. ఈ ముసలోళ్ళకి రొట్టెలు ఇవ్వాలి, ఇవ్వకపోతే చర్చి మానేస్తారు. వీళ్ళ కానుకలు ఎత్తి పెద్ద లిస్టు రాసుకొని ఫలానా సుబ్బమ్మ అని చెప్పాలి, అది మానేస్తుంది. ఇవ్వటం మానేస్తే చర్చి మానేస్తాయి. ఈ లేదని కొనితే పెద్దగా పేర్లు రాసి పెట్టాలి, ఆ పేర్లు వద్దంటే మానేస్తారు. ఇటువంటి మనస్సులతో ప్రతిష్టత కలిగిన దైవజనులు వదిలిపెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ చెప్తున్నా, దైవజనుడు పడిపోయాడు, లోకంలో కలిసిపోయాడయ్యా, ధనాపేక్షతో ఉన్నాడు, స్త్రీమోహంతో ఉన్నాడు, అతనికి ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు చెప్పుకుంటూ పోతున్నాడు. వదిలేసావంటే ఓకే, డన్, నేను ఒప్పుకుంటా, దేవుడు కూడా ఒప్పుకుంటాడు. కానీ నమ్మకంగా ఉన్నాడు, ప్రతిష్టత కలిగి ఉన్నాడు, ఆయనకి ఇచ్చిన పనైనా నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడిని వదిలిపెడితే మాత్రం చాలా శాపంలోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త. మరలా ఏడ్చినా తిరిగి రాదు మళ్ళీ ఆ జీవితం. జ్ఞాపకం చేసుకుని స్థిరపడిపోవడానికి సిద్ధమైపోండి. దేవుని కృపలో ప్రతి ఒక్క ఆత్మ ఒక్కటే గనుక, మేఘం ఒక్కటే గనుక ఆ పద్ధతిలో నడవటానికి దేవుడు మన కృపనిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని చర్చికి మానేసేవాళ్ళు ఏమండి, మోషే గారు, ఏలియా గారు, ఏమండి అబ్రహాము గారు, వీళ్ళందరూ మంచి పౌలు గారు, యేసు ప్రభు గారు, బాప్తిజం ఇచ్చి యోహాను గారు, వీళ్ళందరూ మంచి దేవజనులు. వీళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు అర్థం కావట్లేదు కొంతమంది, చాలామంది. అసలు సేవకుడు నీకెందుకమ్మా? నీకెందుకు సేవకుడు? ఒక మాట చెప్పు, నీకు సేవకుడు ఉండాలా? సేవకుడు అవసరం. సేవకుడు లేకపోతే భక్తి చేయలేవా? సేవకుడు కావాలి, లేకపోతే భక్తి ఎట చేస్తావు? సేవకుని భక్తితో, సేవకుని దర్శనంతో, సేవకుని నడిపింపుతో నీ నడిపింపు కలవాలి. దేవునికి స్తోత్రం. నాకేదో కళ వచ్చేసి చెప్పట్లే నీకు వాక్యం, ఇది బైబిల్లో ఉందే చెప్తున్నాను కదా. నేను నాకు కళ వచ్చింది, నాకు అట్ట అనిపించింది, నాకు దర్శనం వచ్చిందని చెప్తున్నాను మీకు. ఎన్ని చూపించాను ఇప్పుడు రెఫరెన్సులు మీకు. ఇంకా మీరు ఈ ప్రైర్ అయిపోయినా కొంటానంటే ఇంకా బోల్డ్ చూపిస్తా, మీ ఓపిక. కొంతమంది అంటారు, పాస్టర్ గారు నాకు ఎట్ట అనిపిస్తుంది, పాస్టర్ ఎట్ట అనిపిస్తుంది. అట్ట అనిపించింది వాక్యంలో ఉందా? ఉండదు. పాస్టర్ గారు అండి కళ వచ్చిందండి, నా కళ వాక్యానుసారంగా ఉంటుందా? ఉండదు. ఏం పిచ్చాచి కళ వస్తాయి ఆమెకి. పాస్టర్ గారు నాకు దర్శనం వచ్చింది, దర్శనం వాక్యంలో చూస్తే ఎట్టుందేంటి? వాక్యంలోదే కరెక్ట్, నీ దర్శనమే చెడిపోయింది దర్శనం. కొంతమందికి అంటే స్వరం వినపడిద్దంట, ఆ స్వరం ఇక్కడ ఉండదంట. కొంతమంది దర్శనాలు వస్తాయి అంటే దర్శనాలు ఇక్కడ ఉండవంట. బైబిల్ అంటే ఎట్టుందేంటి పాస్టర్ గారు బైబిల్లో? నాకు అట్టొచ్చింది తప్పు, ఎట్టుందే కరెక్ట్, ఎట్టుందే కరెక్ట్, అట్టొచ్చింది రాంగ్. ఏదైనా సరే నాకు దర్శనం వచ్చినా, కళ వచ్చినా, స్వప్నం వచ్చినా నేను దీంతోనే టాలీ చేసుకుంటాను. దీంతో టాలీ అయితేనే అది కరెక్ట్. నీకు ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆమె చెప్తుంది, 2 కుక్కలు అంటే ఇంటిపోయినట్టు నుంచుని అంట. దానికి అర్థం ఏంటన్నాను? ఇంటి మీద ఒకటి నువ్వు, ఒకటి మీ ఆయన అని చెప్పాల్సింది. ఏందో అసలు బైబిల్కి మించిపోయి వస్తున్నాయి. ఒకళ్ళు భక్తులు కళ్ళ దర్శనాలు కళ్ళ మండిపోను. ఒక ఆమెకు దర్శనం వచ్చేస్తున్నాడు, బతికే మారదు. దర్శనం వచ్చిన దేవుడు దర్శిస్తే ఏం మారిపోవాలి? సౌలు గారిని ఎక్కడ దర్శించాడు? దమస్కులో టాప్ను పడిపోయాడు, దెబ్బ అపోస్తుడు అయిపోయాడు. నీకు ఎన్ని దర్శనాలు వచ్చినా పిచాచిలాగే ఉంటావండి నువ్వు, దేవదూతలాగా కూడా మారట్లేదుగా. దేవుడు దర్శిస్తే జీవితం మారిపోద్దానండి.
ఇంకోసారి నా దగ్గరకు దర్శనం వచ్చింది, కళ వచ్చింది, చంప పగిలిపోతుంది. దర్శనం వస్తే నీ మాట తీరు మారిపోవాలి, దర్శనం వస్తే నీ పద్ధతులు మారిపోవాలి, దర్శనం వస్తే నీ వే ఆఫ్ టాకింగ్ మారిపోవాలి, దర్శనం వస్తే నడక మారిపోవాలి, పడక మారిపోవాలా. అది దర్శనం. ఏంద్రా బాబు బోళ్ళు చిట్టకాలు చెప్తాడు దర్శనాలు. పొద్దున లేచి సాయంత్రం దా చూసా తయ్య కనపడితే కుక్కలు నక్కలు పావులు తేళ్ళు ఆయన తీసుకుని మమ్మల్ని మీద రుద్దటం, మేము చెప్పకపోతే ఆడ పవర్ లేదంటాం. వాడికి తెలియదు ఇది. నీ మాటలు, నువ్వు నీ గ్రూప్ సిస్టమ్స్, చీ చీ చీ. ఇలాంటి వాళ్ళు పరలోకం వెళ్తారండి అసలు? దరిద్రం. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లల శాస్త్రాలు చేసి ఇప్పుడు పెరిగి పెద్దవాడిని అయ్యాను. చిన్నపిల్లల శాస్త్రాలు మానే, పెద్దలు అయిపోయారు. ఒకడికి 40-50 వచ్చేసినాయి. మానే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దర్శనవతి వాక్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉండాలి, కళ వాక్యంలో ఉండాలి. నీకు ఏదైనా వాక్యం కనపడితే అది ఎట్టుండాలి. నాకేంటి అట్టొచ్చింది, ఇక్కడేంటి ఎట్టుందండి, ఇదే కరెక్ట్. నీకు వచ్చిందంత తప్పు. మళ్ళీ సరి చేసుకుని దేవో వాక్యానుసారమైన దర్శనాలు, వాక్యానుసారమైన కళలు, వాక్యానుసారమైన స్వప్నాలు, వాక్యానుసారమైన మాట నాకు ఇవ్వమని ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఉండాలి అనండి. ప్రతిష్టత కలిగిన, సమర్పణ కలిగిన అంతం వరకు మనం వెంబడించాలి. అసలు దైవజనుడు ఎందుకు? టప్ప 4 మాటలు చెప్పేస్తా, తీసేసుకో తొందరగా. అపోస్తుల కార్యములు 3:26 త్వరగా చదివేయాలి. అపోస్తుల కార్యములు 3:26. దేవునికి స్తోత్రం చెప్పడం చేతులు పైకెత్తి. దైవ సేవకుని పుట్టించింది ఎందుకు శ్రేష్టక్క? అది ఎవరన్నారు ఆశీర్వాదం? పద్దాకల ఆశీర్వాదం నీకు. దుష్టత్వము నుంచి మళ్ళించి అది వదిలేస్తారు. ఇది నీదేమి ఉంది, ఆశీర్వదించండి. వాక్యం మీకు అవసరంలా. బ్లెస్సింగ్ అని చోట పరిగెడతారు ఇక అంతే. అందుకే బ్లెస్సింగ్కి దూరం అయిపోతున్నాం. నేను అనుకుంటాను ఉన్న ఆశీర్వాదం అంటారని. అది అంది ప్రముఖురాలు బిడ్డ. ఫస్ట్ మాట ఎందుకు వదిలేసావు? కష్టమా? దైవజనుడు ఎందుకు? దైవజనుడు దేవుడు ఎందుకు పుట్టించాడు? మీ దుష్టత్వము నుంచి తప్పించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి దైవజనుడు పుట్టించాడు దేవుడు. ఎందుకురా బాబు దైవజనులు? దుష్టత్వం నుంచి తప్పించాలి, గద్దించాలి, ఖండించాలి, కొట్టాలి, తిట్టాలి. నువ్వు దేనికి నడ్డ తిట్టమే దినాలకు పోయి తినేస్తే ఎలబాకని గద్దించాలి. నాకు కూడా కొద్దిగా తీసురా సుబ్బమ్మ. ఆ దైవజనుడా వీళ్ళు దినాలకి వెళ్ళిపోయినా ఏమండు. ఏమై స్మైలీ అది అవన్నీ మానేయాలి. దినాలకు వెళ్ళిపోయినా ఏమండు, దినాలు భోజనాలు తిన్నా ఏమండు, ఏ ఫంక్షన్స్కైనా వెళ్ళిపోవచ్చు, అన్నిళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోవచ్చు. మేము తిడితే మామే పడిపోతారు వచ్చి పొలాలు మరి. దుష్టత్వము నుంచి మళ్ళించేవాడే దైవజనుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటో రెడీ గంగిరెద్దులో రెడీ తీసాయి అంటే మామే పడి ఎడతారు. వాడికి ఎంత కుల్లో, నేను బంగారం కొనుక్కున్నానని. బంగారం కొనుక్కున్నావు కుళ్ళు కాదు. అపోస్తలుల బోధ ఏంటి అసలు? ఏలాడటం ఏంటి? ఇంత బోరిని చదువుకుంటున్నారు చూడు ఇప్పుడు. అక్క నిజంగా కొంతమంది ఈ రోజున వాక్యానికి సరి చేసుకోండి అండి. చదువుకుంటే ఎంతకాలం చదువుకుంటారండి? ఎంతకాలం కవర్ చేసుకుంటారు? ఎంతకాలం అడ్జస్ట్ చేసుకుంటారు? నువ్వు చప్పట్లు కొట్టేటప్పుడు జారిపోద్ది చూడమా, గెంతులు వేసేటప్పుడు జారిపోద్ది చూడమా. అది కొన్ని పద్ధతులు మార్చుకోవాలండి. దుష్టత్వం నుంచి తప్పించేవాడు దైవజనుడు. నువ్వు సై అంటే సై అనేవాడు, కుయ్యి అంటే కుయ్యి అనేవాడు దైవజనుడు కాదు అసలు. నువ్వు ఎట్టగాడుకు రూపాయి పడేస్తున్నావు, ఏమండ నిన్ను తీసుకుంటాడు 1000 రూపాయలు. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్, గాడ్ బ్లెస్ యు మై సిస్టర్. వెళ్ళిపోతావు, ఆయన వెళ్ళిపోతాడు, అయిపోయింది, జోబులో దోస్తాడు. నీ కానుక పక్కన పెట్టిరా నువ్వురా. ఏంటి మన దినానికి వెళ్ళావంటే అమ్మో పాస్టర్ గారికి మానేసిద్ది. నేను కొంతమంది దగ్గర కానుకలు తీసుకుని తెలుసండి, తీసుకోకూడదు అలాగ అసలు. ఏంటి దేవునికి ఫస్ట్ నువ్వు కావాలి కానుక, తర్వాత నువ్వు 1 కోటి రూపాయలు కానుక పెట్టినా నువ్వు చండాలంగా బతికితే 1 కోటి రూపాయల కానుక యాక్సెప్ట్ చేయడు దేవుడు. నువ్వు మారి 1 కోటి కాదు 2 కోట్లు పెట్టు, దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వేం మరి పద్దాకలు అయ్యారికి డబ్బులు ఇచ్చేసి మాయ చేసేసి మంత్రం చేసి ఎటు పడితే తిరిగి వచ్చేసేసి. ఒకడంట గంజాయి బస్తాలు మోసుకెళ్తున్నాము మేము పాస్టర్ గారు, చెక్ పోస్టులు దాటాలి, ప్రార్థన చేయండి, పోలీసు ఆపకుండా అన్నాడంట ఒకడు. డీలింగు
సరే ప్రార్థన చేస్తా, చెక్ పోస్టులు దాటిపోయేటట్టు మేము డబ్బులు ఇస్తాము నాకు దశంభాగం అన్నాడంట ఆయన. ఓ సోస్ ఇస్తాం పాస్టర్ గారు, కొన్ని లక్షల్లో ఉంటుంది అమౌంట్. నిజమండి, ఇది జరిగిందండి. పేర్లు చెప్తే దైవజనుల పరువులు పోతాయండి. నిజమండి. వచ్చాడండి, చర్చికి వచ్చాడండి. ఈ దైవజనుడు ఎక్కడికి వెళ్ళి ఏమండంట సంఘాన్ని అండి, ఇప్పుడు మీరు డబ్బులు తెచ్చేసి ఇస్తున్నారు, ఎక్కడ సొమ్ము అది? నువ్వు కష్టపడిన సొమ్ము అడగాలండి. ఒకడు దొంగతనం చేసి ఇచ్చేస్తాడు, ఎందుకంటే ఆడ తప్పులు నన్ను కూడా కలిపేస్తాడు ఆడు వచ్చేసి. నిజం, ఒక్కోసారి తీసుకోకుండా మానేస్తే ఆడమే పడిపోద్ది. ఇప్పుడు ఆయన ఏంట్రా దొంగతనం, ఆయనకి ఇచ్చా వాట, ఆయనకి వెళ్ళంటే ఆయన వదిలేసి మామే పడిపోతాడు యేసుప్రభు. కొంతమంది మమ్మల్ని కూడా లాగుతారండి కబ్జాల్లోకి. న్యాయంగా ఇవ్వాలండి డబ్బులు, దేవునికి స్తోత్రం కలుగున. కొంతమంది దొంగతనం చేసి నిమ్మకాయలు ఇచ్చేస్తారండి దైవ. అమ్మగారు ఇక్కడ నిజమండి, ఈ దొంగతనం చేసి ఇవన్నీ ఇవ్వకూడదండి దైవజనుడికి. మంచిగా చక్కగా ఇవ్వాలండి. అమ్మగారు క్షమించండి, పాపం అర్థం కాలేదట్టుకుంటా ఆమెకి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానండి, గంజాయి బస్తాలండి చెక్ పోస్ట్ దాటించాలంటండి. వాడు పోలీసులు పట్టుకోకుండా అయ్యగారిని ప్రార్థన చేయమంటే అయ్యగారు మోకాలేసి చేతులు ప్రార్థన చేస్తున్నారంటండి. అయ్యా మా చర్చిలో ఒక యవనస్తుడు గంజాయి బస్తాలు దాటెత్తున్నాడు అయ్యా పోలీసులు ఆపకూడదు. నేనైతే అట్ట ప్రార్థన చేస్తాను తెలుసా, ఆయన పోలీసులు పట్టుకోవాలయ్యా, అండ్ చన్నాలయ్యా, అండ్ జైల్లో వేసేయాలయ్యా, ఆడికి అక్కడ మారుమంచి వచ్చినాక బయటకు వదలాలయ్యా. నిజం, నేనైతే అట్టే ప్రార్థన చేస్తా చెప్తున్నాను. ఆయన తుక్కుందని ఆడు దొరికిపోవాలి, ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర దొరికిపోవాలి. ఆడి కింద పడేస్తానాలయ్యా, అక్కడే ఆడికి ఉరిసిచ్చేసేయాలయ్యా ఆడికి. ఇక పడిపోతా ఏంద్ర ప్రార్థనలు కానుకలు ఇస్తానంటే ఏదైనా ఒప్పేసుకుంటారా బాబోయ్. చూసారండి, అలాగా జాగ్రత్తగా ఉండాలి. దైవజనుడు దుష్టత్వములోంచి తప్పించేవాడండి, దుష్టత్వాన్ని ఎంకరేజ్ చేసేవాడు కాదండి దైవజనుడు. నువ్వేం చేసినా సరే లేపో, పర్లేదు లేపో, విడిచిపెట్టాడు. గద్దించాలండి. అక్కడికి ఎందుకు వెళ్ళావు, అది ఎందుకు మాట్లాడుతున్నావు, అక్కడ ఎందుకు కూర్చుంటున్నావు, ఫంక్షన్స్కి ఎందుకు వెళ్తున్నావు, ఆ భోజనాలు ఎందుకు తింటున్నావు, అలా ఎందుకు నువ్వు అలంకరించుకుంటున్నావు, ఈ డబ్బు ఎందుకు నువ్వు ప్రభుకిస్తున్నావు. గద్దించేవాడేనండి దైవజనుడు. మిమ్మల్ని ఎలాగైనా దుష్టత్వం నుంచి తప్పించాలండి, శాపం నుంచి తప్పించాలండి, పాపాల నుంచి తప్పించాలండి. మీ మీదకి దేవుని ఆశీర్వాదం దిగి రావాలండి. దాని కొరకు ప్రయాసపడేవాడు దైవజనుడండి. మనకు అలా నచ్చరుగా, మొత్తం ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇష్టం. మనం నువ్వే చేసినా ఎంకరేజ్ చేసేవాడు. ఈయనకేంటంటే డబ్బులు వస్తాయి, సంఘంకి ఆమె వచ్చిద్ది, ఆమె ద్వారా 10 మంది వస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ నువ్వు అనుకుంటావు అసలు పాస్టర్ గారు అంటే తిట్టేవాడు. పాస్టర్ గారు నోట్లో శుభాలు ఉండాలి, అపోస్తుల నోట్లో శుభాలు ఉండి తిట్లు తిడతారు వాళ్ళు. అసలు ఒక్కొక్కటి మామూలు కూడా. యేసుప్రభుని ఎన్ని రకాలుగా తిట్టాడండి ప్రజలు. దుష్టత్వాన్ని తప్పించగలుగుతున్నాడు దైవజనుడు. దైవజనుడు నీకు భయం వేస్తుందా? ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నప్పుడు అమ్మో నా దైవజనుడికి భయం కలుగుతుందా? ఎస్, అయితే బ్లెస్సింగ్స్ నీ మీదకి దొమ్మిగా దిగి వస్తే దేవునికి స్తోత్రం కలుగునక. నీ దాసుని దుష్టత్వం నుంచి తప్పించగలుగుతున్నాడా? నువ్వు క్రమపరచగలుగుతున్నాడా? బల్ల మీదకి తేగలుగుతున్నాడా? కృపాసనముల వద్ద నిలబెట్టగలుగుతున్నాడా? యేసు రక్తం నీ మీద వచ్చేటట్టు చేయగలుగుతున్నాడా? నెంబర్ 1 దైవజనుడు అండి. అయితే వదిలిపెట్టకూడదు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు అడుగుతున్నారండి, పాస్టర్ గారు అండి ఏంటండి చర్చిలో ఏమండి వాళ్ళని మనం ఏం అనకూడదు, మనల్ని వాళ్ళు ఏమనరు, వాళ్ళకి కదిలిస్తే కంపు అయిపోద్దండి, వాళ్ళని కదిలిస్తే మనల్ని ఇబ్బంది పెట్టేస్తారండి, వాళ్ళని కదిలించకూడదండి, మన బోధ మనం చెప్పుకుంటూ పోవాలండి అంటున్నాడు ఒక దైవజనుడు. చర్చిలో ఎవరిని కదిలించరు. నేను అందరినీ గమనిస్తాను. పోయినవారు రాలేదేంటి వీళ్ళు వచ్చారు, అట్లా ఎంత టయానికి వస్తున్నారు, అందుకే దొంగలు వచ్చేస్తున్నారు, చొరబడిపోతున్నారు, గేట్లు తెరవండమ్మా అంటాను నేను. ఎన్ని చెప్పానండి, దొంగల్లాగా పరిగెత్తుకుంటూ వచ్చి చూసే నేను. అమాంతం పడిపోతారు, ఎక్కడ పడిపోతుందో తెలియదు, ఏ ప్లేస్ దగ్గర. ఆరాధన మార్చుకోవాలండి పద్ధతులు. తీసేసిన నగలు మళ్ళీ ధరించేస్తారండి ఒక్కోసారి. ఎంత తప్పండి అది, మార్చుకోండి. ఎంత తప్పండి, అలా చేయకూడదండి. దేవునికి మాటిస్తే మాటేనండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఇట్లా ఉంటేనండి పరలోకం చేరతామండి. గట్టిగా చప్పులు కొడుతుంది. ప్రభు దగ్గరికి వెళ్తామండి. సియోను కొండ దగ్గరికి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా.
మొదటి మాట, దైవజనుడు అంటే దుష్టత్వం నుంచి తప్పించి మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. రెండో మాట, అపోస్తుల కార్యం 11:14. త్వరగా, భక్తులు టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళడానికి. అపోస్తులు 11:14. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు, ఏ మాట వల్ల డబ్బులు వస్తాయో, ఏ మాట వల్ల క్రెడిట్ వస్తుందో, ఏ మాట వల్ల ఘనత వస్తుందో కాదు, ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు దైవజనుడు చెప్పాలండి. ఒకడు చెబుతాడు, నీకు లాభం రావాలంటే ఎట్టు చేయి, నీకు లాభం రావాలంటే అటు చేయి, నీకు లాభం రావాలంటే ఎట్టు చేయి. నీకు పొద్దులు నీకు లాభం కోరి లాభం 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 మాటలు కాదండి, నీకు రక్షణ కలగాలండి, నీకు మారు మనసు కలగాలండి. దైవజనుడు మాట్లాడుతుంటే రక్షణ ఆనందం కలగాలండి. దైవజనుడు మాట్లాడుతుంటే చేసిన పాపాలు ఒప్పుకోవాలండి. దైవజనుడు మాట్లాడుతుంటే ఏడుపు రాణాలు ఏడవాలండి. దైవజనుడు మాటల ద్వారా రక్షణ రావాలి. దైవజనుడు మరి మాట ఇచ్చాడండి, పెద్ద ఇల్లు కొనేసామండి. దైవజనుడు మాట ఇచ్చాడండి, కారు కొనేసామండి. దైవజనుడు అన్నీ కొనేస్తారండి. దైవజనుడు మాట చెప్పాడు, రక్షణ పొందేమన్నా ఒక్కడు చెప్పడు. ఈ రోజున దైవజనులు నీకు లాభాన్ని తెచ్చిపెట్టే మాటలు బాగా చెప్తున్నారు. రక్షణ తెచ్చే మాటలు వదిలేసి, మారు మనసు తెచ్చే మాటలు వదిలేసి, పశ్చాత్తాపం తెచ్చే మాటలు వదిలేసి, దేవునికి దగ్గరగా చేర్చే మాటలు వదిలేసి, నువ్వేం చేస్తే లాభం వస్తుందో, ఏం చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయో, నువ్వేం చేస్తే ఇదే. మన చర్చిలో ఒక ఆంటీ ఉంది, ఆదివారం వస్తుందండి. భార్య భర్తలు కలవక కొన్ని సంవత్సరాలండి. నేనైతే ఆమెకు ఒక మాట చెప్పా, నువ్వు రోజు ఆమె ఒక దగ్గర ఉంటుంది, ఈయన ఒక దగ్గర ఉంటాయి. నేను సొంత ఇంట్లో ఉంటాడు, ఆమె అద్దింట్లో ఉంటుంది. నేను ఒకటే చెప్పా, ఈ అద్దిల్లు ఈ సొంత ఇల్లు ఎదురు బొదురు, ఇది ఇల్లు అయితే కొంచెం ముందు అది ఇట్లా ఉంటుంది. ఆమెకు చెప్పా, నువ్వేం చేయబాకు, నువ్వు మోకాలు వేసి చేతులు ఇంటి వైపు చేతుల నుంచి ప్రార్థన చేయి. నా భర్తని నన్ను కలపమని ప్రార్థన చేయి. అయ్యా, నా భర్త నన్ను కలిపోయా, నా భర్త నన్ను కలిపోయా, నా బిడ్డలు మేమందరం ఒక తట్ట కింద చేరాలి ప్రార్థన చేస్తే దేవుని కృపలో నెలకే దేవునికి స్తోత్రం కలిసిపోయారు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇట్లా కూర్చుంటే పడిపోవాలి, కష్టపడాలా. దైవజనుడు అనేవాడు నిన్ను ప్రార్థనలో పెట్టాలా, నువ్వు కూడా నలగాలి, నీ మోకాలు నలగాల, నీ కన్నీరు రావాలి, నీ చేతులు ఎత్తాలి, నువ్వు ఉపవాసాలు ఉండాలి. నీకు రక్షణ తెచ్చే మాటలు చెప్పగలుగుతున్నాడా, ఉపదేశాన్ని చెప్పగలుగుతున్నాడా, మారు మనసు వచ్చే మాటలు చెప్పగలుగుతున్నాడా. పద్దాక లాభమా, నీకు లాభం వస్తుంది. ఆమె నమ్మే నల్లయ్యా వచ్చేది పొందేసుకుని పో, అవి నాకు ఇచ్చేయి. ఇంకేమో దేవుని చెప్పేసాడు, ఈ రోజుకి వచ్చేది తెచ్చేసి లటుక్కును కానికి పడేది, ఇంకంతా అయిపోయింది సీను. తప్పు అనట్లేదండి, కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, ఏ మాటల వలన రక్షణ పొందవలనో ఆ మాటలు చెప్పేవాడు దైవజనుడు అండి. మొదటి మాట, దైవజనుడు అంటే దుష్టత్వముని తప్పిస్తాడు. 2, దైవజనుడు అంటే రక్షణ కలిగే మాటలు చెప్తాడు, ఉపదేశం కలిగే మాటలు చెప్తాడు, పశ్చాత్తాపం కలిగే మాటలు చెప్తాడు, వైరాగ్యాలు సమర్పణ కలిగే మాటలు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక 3వ మాట, 1 సమూయేలు 9వ అధ్యాయం 6వ వచనం. త్వరగా, వెళ్ళవలసిన మార్గాలు తెలియజేసేవాడే దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు వెళ్ళే మార్గం తప్పు కదా, మారాయి ఇంకో మార్గంలో వెళ్ళు అని చెప్పాడు దైవజనుడు. ఎల్లమ్మా, ఎల్లు ఆ మార్గంలోనే వెళ్ళు, మంచిది అని చెప్పేవాడు దుర్మార్గుడు. మార్గాలు తప్పిస్తున్నాడా, నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, ఈ మార్గం గుండా వెళ్ళని చెప్పగలుగుతున్నాడా అడే దైవజనుడు. నువ్వు ఎన్నుకున్న మార్గం, నువ్వు ఆలోచన తప్పు, నువ్వు ఎన్నుకున్న మార్గం తప్పు, ఈ మార్గంలోకి రా, ఇది ఉపదేశం, ఇది క్రమం, ఇది అపోస్తల బోధ, ఈ మార్గంలోకి వెళ్ళని చెప్తున్నాడా నిజమైన దైవజనుడు వాళ్ళే. పాస్టర్ గారు అండి ఆదివారం ఊరు వెళ్తున్నానండి అంటే, ఒక పాస్టర్ గారు అంటున్నాడంటే వాళ్ళని అడిగానని చెప్పమంటున్నాడంట. ఏ సైతన్ ఆదివారం మందిరం మీద సూర్య వెళ్తావు కూడా అని చెప్పేవాడు కాక వాళ్ళని అడిగానని చెప్పమంటున్నాడంట. అంటే బాగా కానుకలు ఫోన్పేలు వేసేస్తారు ఆయనకి. ఏంటండి, ఆదివారం మందిరాలు మానేసి ఊర్లు వెళ్ళిపోవటం, ఊరేగిపోవటం. నా దగ్గర ధైర్యంగా ఒక్కడు వచ్చేప్పుడు ఆదివారం ఊరు వెళ్తున్నానని నాకు ముళ్ళు మండిపోద్దుగా. మరి మేము ఒక మాదిరి, మా కుటుంబం ప్రతి వారం వచ్చి పడిపోతుంటే సంఘంలో మీరేంటంటే నాకు అర్థం కాదు. ఆదివారాలు పడిపోయిన ఆదివారం వెళ్ళిపోవటం.
చెప్పకుండా మానేస్తారు ఆదివారాలు. మళ్ళీ వచ్చి ఏదో ఒక వారం కబురు వెళ్ళిద్ది. ఇక ఏం లేవు, నేను అసలు ఉండను ఇక్కడ, టపట ప్రార్థన చేసి వెళ్ళిపోతాను కూడా ఒక స్టోరీ ఎత్తుకొస్తారు, అడిగితే చూద్దాం అడిగి, నేను అడగను వెళ్ళిపోతాను. కాబట్టి అండి నీ మార్గాలు సరైనవి కాదు, ఇదిగో ఈ మార్గం సరైనదని వాక్యానుసారంగా చెప్పేవాడే దైవజనుడు. మొదటి మాట అండి దుష్టత్వం తప్పించాలని, రెండో మాట అండి రక్షణ కలగాలని ఆయన మాట్లాడితే, మూడో మాట అండి నీ మార్గములను చూపించాలండి దైవజనుడు. ఒక వెలుగుగా ఉండి ఆ మార్గాన్ని నీకు చూపించాలండి. ఏది రక్షణ మార్గం, ఎటు పోతే దేవుని దగ్గరికి వెళ్తాం, ఎటు పోతే కనికరం వస్తుంది, ఎటు పోతే క్షమాపణ వస్తుంది, ఎటు పోతే ప్రేమ కుమ్మరించబడుతుంది, ఎటు పోతే అభిషేకం వస్తుంది, ఎటు పోతే ఆయన దగ్గర స్థానం దొరికిద్ది, ఆయన పాదాల దగ్గర అవకాశం దొరికిద్ది. ఎక్కడికి వెళ్తే మార్గాలు చెప్పాలండి. నీ మార్గానికి పొలాలమని ఎస్ రైట్ అని చెప్తే దైవజనుడే కాదండి. ఇక చివరిగా మొదటి సమయాలు 9:13 చివరిగా ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతన్ని కనుగొంటారు. అతడు రాక మునుపు జనులు భోజనం చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోండి అతని చూచుటకు ఇదే సమయమని చెప్పి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు కొండ మీద ఉన్నాడు, ఆ బలి మీదకి అగ్ని రావాలి, ఆ అర్పణ మీదకి అగ్ని రావాలి. అంతవరకు కింద ఉన్న వాళ్ళు అన్నం తినరట. పిల్లలు అమ్మ బిస్కెట్లు అంటే ఒకసేపు ఆపురా, రే ఒకసేపు అయిపోద్ది నాన్న ఒక్క నిమిషం ఏదో మరి కంజర్లో గిలకలు ఎట్టి ఊపుకుంటా ఆపేవాళ్ళంట. దైవజనుడు అక్కడ బలి ఆశీర్వదించి కిందకు వస్తే కానీ వాళ్ళు అన్నం మెతుకు నోటు పెట్టరంట, నోట్లో మెతుకులు వెళ్ళవంట వాళ్ళకి. పిల్లలు ఏడుస్తున్నా సరే ఏదో ఒక బొమ్మల చేత వాళ్ళని మైమర్పించేస్తారు, కానీ వాళ్ళకి బిస్కెట్ కానీ పాలు కూడా పట్టినవారంట పిల్లలకి. దైవజనుడు అగ్నిని ఆశీర్వదించాలి, ఆ బలి పశువుని ఆశీర్వదించాలి. దైవజనుడు నాకు కొండ మీదకి ఎక్కాడు మన పాపాలని క్షమించడానికి, మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి. ఆ బలి మీదకి అగ్ని దిగిరాంది మనం అన్నం తినకూడదు. ఆ బలి మీదకి దేవునికి ఆ ఆశీర్వాదం దిగంది మనం ఎక్కడి నుంచి కదలకూడదు. ఏమండి దైవజనుడు ఎవరో తెలుసండి? మీ పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసేవాడు దైవజనుడు అండి. క్షమించయ్యా, ఆ బిడ్డను క్షమించయ్యా, ఆ అమ్మని క్షమించయ్యా, ఆ నాన్న క్షమించయ్యా, ఆ తమ్ముడిని క్షమించయ్యా, అయ్యమ్మని క్షమించయ్యా. నీ పొరపాట్లు నీ లోటుపాట్లు అన్నిటినీ కూడా దేవుని సందులో పెట్టి ఏడ్చి ప్రార్థన చేసి నీకు రావలసిన శాపాన్ని ఉగ్రతను రానివ్వకుండా ఆశీర్వాదాన్ని తెచ్చేవాడు దైవజనుడు అంటే. ఇదండి దైవజనుడు అంటే. మీ దృష్టిలో ఏముందో దైవజనుడు నాకు తెలియదు, కానీ దైవజనుడు అంటే ఈరోజు నేను చెప్పిన అదేనండి. దైవజనుడు దుష్టంతుని తప్పిస్తాడు. తప్పు అనేది దైవజనుడు ఓర్చుకోడండి. ఆస్తి తగాదాలు ఏమీ నీకు నాకు మధ్య లేవు. ఎందుకు నాకు కోపం వస్తుందంటే తప్పు, పాపము, బైబిల్కి వ్యతిరేకం, ఇంతే. మన మధ్యలో ఏదైనా తేడా వస్తే నాకు నీకు ఇదే, ఇంకే విషయాల్లో రాదండి. ఆస్తి తగాదాలు అవటం అన్నదమ్ముల పిల్లలు మనం కాదండి. ఇక ఏ వగైరా గొడవలు రావటానికి మన కుటుంబ సభ్యులం కాదండి. నేను దైవజనుడిని, మీరు దేవుని సన్నిధిలో పిల్లలండి, విశ్వాసులు, నాకు అప్పగించబడిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. నాకు నీకు మధ్య తేడా వస్తే నువ్వు నేను చెప్పింది చేయకపోతే తేడా వచ్చిద్ది, వాక్యం సరిగ్గా వినకపోతే తేడా వచ్చిద్ది, విని దాన్ని చేయకపోతే తేడా వచ్చిద్ది, దేవునికి వ్యతిరేకంగా బతికితే తేడా వచ్చింది, నాకు నీకు తప్ప ఇంకా దేనికి తేడా రాదు. దుష్టత్వం నుంచి తప్పిస్తున్నాడు దైవజనుడు, ఓకే, నమ్మకమైన వాడు. ఆయన మాట్లాడితే నీకు రక్షణ కలుగుతుందా, ఏడుపు వస్తుందా, పశ్చాత్తాపం వస్తుందా, కనికరం కలుగుతుందా, దేవుని మందిరంలోకి రావాలనిపిస్తుందా, దేవుని మందిరంలో మొరపెట్టాలనిపిస్తుందా, ఓకే డన్. మూడవది, నీవు చెప్పిన మార్గాలకి ఎస్ అంటున్నాడా, లేదంటే గద్దించి వేరొక మార్గాన్ని చెప్తున్నాడా, వేరొక చిత్తాన్ని చెప్తున్నాడా, వేరొక ఆలోచన చెప్తున్నాడా, లేదా నీ మార్గానికే కుంటిగొర్రెలాగా తలకాయ ఊపేస్తున్నాడా? ఆలోచించక. చివరిగా దైవజనుడు అంటే బలి మీదకి అగ్గిని దించేవాడండి. నీ మీదకి అగ్ని దిగిరావాలని ఆశపడతాడండి, నీ మీదకి అగ్ని రావాలని కోరుకుంటాడండి. నీవు క్షమించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు కనికరించబడాలి, నువ్వు ప్రేమించబడాలి, నువ్వు అర్పించబడాలి, నువ్వు స్వీకరించబడాలి, నువ్వు దేవుని దగ్గర రావాలి అని కోరుతాడండి దైవజనుడు. అలాంటి ప్రతిష్టత కలిగిన నమ్మకమైన దైవజనుడు వదలొద్దండి. ఒకవేళ దైవజనుడు పడిపోతేనో, కూలిపోతేనో, డబ్బులో పడిపోయి, స్త్రీలో పడిపోయి, వ్యసనాల్లో పడిపోయి, లోకంలో పడిపోయి, ఆశల్లో పడిపోతే మానేసిన ఒక అందం, కానీ
దేంట్లో పడకుండా సమర్పించుకొని సంఘం కొరకే బ్రతుకుతున్న దైవజనుని వదలటం అది సమంజనం కాదండి. దేవుని పేరట ప్రతి ఒక్కరికి నా చేతులు జోడించి చెప్తున్నాను, నమ్మకంగా దైవజనులకు ఉండండి. లేవీయుని మన కంఠములో ఊపిరున్నంత వరకు వదలకూడదని ద్వితీయోపదేశకాండంలో చెప్పిన వాక్యం మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రతిరోజు దేవుని సందులోనికి వెళ్తాను, ప్రతిరోజు నా హృదయాన్ని ప్రభు సందులో పెడతాను. ప్రభు పొరపాట్లు క్షమించి, ఎందుకంటే నాయకులు తప్పు చేస్తే గొర్రెలు చెదిరిపోతాయ్యా, నాయకులు వ్యతిరేకంగా ఉంటే గొర్రెలు చెదిరిపోతాయ్యా. నాయకుడు కరెక్ట్గా ఉండాలి, ఉపదేశం చేసేవాడు కరెక్ట్గా ఉండాలి, ఇంట్లో కరెక్ట్గా ఉండాలి, రోడ్డు మీద కరెక్ట్గా ఉండాలి, మందిరంలో కరెక్ట్గా ఉండాలి, బంధువుల దగ్గర కరెక్ట్గా ఉండాలి, విశ్వాసం దగ్గర కరెక్ట్గా ఉండాలి. నాయకుడు కరెక్ట్గా లేకపోతే సంఘం చెదిరిపోద్దయ్యా. అయ్యా నన్ను సమర్పణలో ఉంచు, అయ్యా నీ ప్రతిష్ఠతలో ఉంచు, అయ్యా నీ వైరాగ్యంలో ఉంచు, అయ్యా నా మీద అగ్గిని ఉంచు. ప్రతిరోజు నా మనస్సు దేవుని దగ్గర పెడతా ఉంటానండి. నేను తప్పు చేసి సంఘానికి ఏం బోధ చెప్పనండి. నేను దేవుని దగ్గర దోషిగా ఉండి మీకేమేమో సమావేశాలు చెప్పనండి. తప్పండి అది. ప్రతిరోజు దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కడుక్కుంటూ ఉంటాను. నా కొరకు మీరందరూ ప్రార్థించండి. నేను చనిపోయేంత వరకు ఈ ప్రతిష్ఠతలోనే ఉండాలని, ఈ సమర్పణలో ఉండాలని, మీరు నాతో ఉండాలని, మనందరం ప్రభుతో ఉండాలని మీరందరూ ప్రార్థించండి. ఈ వాక్యం దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.